లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీద ఊర్లో ప్రస్తుతం ఉన్నటువంటి సదుపాయాలు మెరుగుపరచాలనే ఆలోచనతోనే మనం ప్రజాస్వామ్యంలో ఊర్లో కొన్ని మార్పులు తీసుకోవాలని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటువంటి క్రమంలో మనకి ఈ నెల 26-27 వినాయక నిమజ్జనం బహుశా ఇంకా 5 రోజులు 7 రోజులు 9 రోజులు మామూలు ఎందుకంటే ఇరువీధులు వెడల్పు కాకపోతే గుడి ప్రాజెక్టులు కానీ గుడిలో సదుపాయాలు కానీ గుడిలో వాటి సదుపాయాలు కానీ ఇబ్బంది కలుగుతాయి. అందులో భాగంగా గతంలో ఎన్ఫోర్స్ చేయాలనే ఆలోచనతో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేస్తే అపోజ్ చేసినాం మనం. ఆ రోజు ఆలోచన చేసింది కూడా ఏమంటే మీరు ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం కాంపెన్సేషన్ ఇస్తూ మీరు రోడ్డు వైడింగ్ చేయండి, మేము కోఆపరేట్ చేస్తాము. వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయి. కొద్దిమంది దుకాణం మకాన్ బిజినెస్ లో ఇల్లు కట్టుకున్నారు. అది ప్రాచీనమైనటువంటి కట్టడాలు, దాదాపు 100 ఏళ్ల పైనటువంటి పట్టాలు ఉన్నటువంటి భూమివి అని చెప్పి ప్రొటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు టీడీఆర్ ఇస్తామంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో టీడీఆర్కి అసలు వాల్యూ లేదు. టీడీఆర్ తో మనకు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలోనే అమ్ముకోండి టీడీఆర్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ దానికి మార్కెట్ వాల్యూ లేదనే ఉద్దేశానికి అప్పుడు అందరూ ప్రొటెక్ట్ చేసి మనం డెవలప్మెంట్ అగైనెస్ట్ కాదు. కానీ ఆ రోజు ఏదో మొండి పట్టుదలకు పోయినారు. మళ్ళీ మనం కోర్టుకు పోయినాం, ఫైట్ అవుట్ చేసినాం. ఈ రోజు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాం. మనం రోడ్డు విస్తరణ చేపడితే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి పరిహారం చెల్లించి మీ అందరితో భాగస్వామ్యం ఉంటేనే ముందుకు పోవాలని ఒక ఆలోచనతోనే మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. రోడ్డు విస్తరణ చేస్తే ఎంత మేరకు చేయాలా, మాస్టర్ ప్లాన్ ప్రకారం గతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానికంటే ఇంకా కొద్దిగా బెటర్ గా అవసరం ఉందా, దీన్ని కోఆపరేట్ చేయాలన్నప్పుడు మనము సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని తలెత్తేటువంటి పరిస్థితి, సున్నితమైనటువంటి అంశాలు. దాంట్లో ఏమంటే మనకి ఎవరికి మనసులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, హిందువులు ముస్లింలు అనే భేదాభిప్రాయం లేదు. కానీ కొంతమంది రాజకీయ లబ్ధి పొందేకి ఇరువైపులో కూడా కొంతమంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మంచిది కాదు. మళ్ళీ మనం ఇక్కడే బతకాలా, కలిసి బతకాలా, మన పిల్లలు కూడా కలిసి బతకాలా, ఎక్కడికి పోలేము పెట్టించుకోవాలి. అందులో భాగంగా ఇరువీధుల్లో ఒకవైపున మొత్తం కూడా షాపులు ఉన్నాయి, బంగారంగా అదేవిధంగా వివిధ రకమైనటువంటి షాప్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్లోరైట్ ఆఫ్ బేసిస్ కొద్దిమంది ముస్లింస్ ఉంటారు, మెజారిటీ హిందువులు ఉన్నారు. ఒకవైపున బంగారం అంగడలు ఉన్నాయి, రెండో వైపున వస్తే రెసిడెంట్స్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, నివాస ప్రాంతాలు. మూడో వైపున కూడా మళ్ళీ ఇల్లు కొద్ది ముందుకు వచ్చిన తర్వాత షాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫ్రంటేజ్ లో ఏదైతే ఈస్ట్ ఉందో ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి మసీద్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి ఇల్లు, షాపులు కూడా ఉంది. అంటే వీళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని రోడ్డు విస్తరణ ఎంత చేయాలా, మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక ఆలోచన. రెండవది ఏమంటే ఇది రోడ్డు విస్తరణ కోసం మాత్రం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. మిమ్మల్ని పిలవడానికి రోడ్డు విస్తరణ మనం చేసే ఆలోచన కూడా మీకు స్పష్టంగా ఆలోచన రావాలనే ఆలోచన మిమ్మల్ని పిలవడం కూడా రోడ్డు విస్తరణ ఎవరినో ఇబ్బంది పెట్టేకో ఎవరి మీద మన పెత్తనం చెలాయించకైతే కాదు. ఊర్లో సౌలభ్యం కోసం ఊర్లో మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ మనందరికీ వ్యాపారం జరుగుతుంది, మన డబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకు అర్థమైన తర్వాత ఈ రోడ్డు విస్తరణకి అందరం కలిసి సహకరించి మెజారిటీ వాళ్ళు ముందుకు వస్తే చేస్తాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేగాని బలవంతంగా ఎన్ఫోర్స్ చేసి అసలు మద్దతు లేకుండా మీ అందరి సహాయ సహకారాలు లేకుండా బలవంతంగా మీ మీద రుద్దే ప్రయత్నం అయితే చేయం. అది కూడా మనసు ఇప్పి చెప్పేస్తాం. కానీ రోడ్డు విస్తరణ చేసుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ ప్రజెంటేషన్ తర్వాత మీ అభిప్రాయాలు కూడా ఆ స్థల సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో మీకు డబ్బులు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అందజేసేటువంటి పరిస్థితుల్లోనే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేస్తామని గట్టిగా చెప్తాను. చేయకుండా అయితే చేయదు. కాబట్టి ఎంత మేర చేయాలో, ఎంత వెడల్పు చేయాలనేది కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. దాదాపు నవాబ్ కానూన్లో నేను చిన్న పిల్లలు చూసిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా పక్కనే వేములా వాళ్ళు మసీదులు, షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా మీరు సహాయ సహకారాలు అందించి సలహాలు ఇవ్వగలిగితే, సూచనలు ఇవ్వగలిగితే వాటిని పరిగణలోకి తీసుకొని చేయాలనే ఒక ఆలోచనతోనే, ఒక సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మనం మొత్తం ఆలోచన చేస్తే కేవలం తిరుమలే కాదు,
అసలు ఊరు మొత్తం మీద మనం ఏం చేయదలుచుకుంటాం. ఇక్కడ వ్యాపారం చేసుకునేటప్పుడు ముస్లింలు కూడా ఎదురు పోయి టెంకాయలు అమ్ముతారు, కుంకుమ అమ్ముతారు, గాజులు అమ్ముతారు, పూజా ద్రవ్యాలు అమ్ముతారు. అంతే స్థాయిలో మసీదుల దగ్గర హిందువులు కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడ కూడా మనం వ్యాపారం వచ్చినప్పుడు, ఆదాయం వచ్చినప్పుడు మనం మతాలు చూడడం లేదు. కేవలం రెచ్చగొట్టడానికో రాజకీయానికో మతాలు చూపించుకుంటారు. ఇది మంచిది కూడా కాదు మనకు. అది దృష్టిలో పెట్టుకుని మీ సహకారం అవసరం అని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుతాను. ఈ ప్రెజెంటేషన్ తర్వాత మీరు అర్థం చేసుకుని తర్వాత మీరు ఏదన్నా राय मशूरा करने का इरादे से आपको बुलाया। ये इंट्रोडक्शन। రోజుగా పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. ప్రాజెక్ట్ ఏంటంటే ప్రసాద్ అనే ఒక స్కీమ్ పెట్టారండి. ప్రసాద్ అంటే ఈ ప్రసాద్ కాదు, ప్రసాద్ అది ఏంటంటే పిల్గ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ లో ప్రసాద్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా అనౌన్స్ చేయబడింది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా చోట్ల ఈ పిల్గ్రిమేజ్ రిజువనేషన్ స్పిరిచువాలిటీ అండ్ హెరిటేజ్ ఆఫండేషన్ డ్రైవ్ అనే దాని కింద చాలా చోట్ల భారతదేశం మొత్తంలో చాలా చోట్ల ఫండ్స్ అలొకేట్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చాలా ప్యాషనేట్ గా, చాలా ఇంట్రెస్టెడ్ గా ఈ కదిరి పట్టణం, కదిరి టెంపుల్ ఒకళ్ళంతా డెవలప్ కావడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాం, అందులో ఒక భాగంగా ఈ ప్రసాద్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొస్తే ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఒక డిపిఆర్ తయారు చేయించి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మనకి ఫండ్స్ డెవలప్మెంట్ అవుతుంది. దాని కింద ఏమేమి చేయొచ్చు అనే ఉద్దేశంలో లాస్ట్ 4-5 సార్లు మేము బెంగళూరు వచ్చి ఇక్కడ అందరినీ కలిసి మాకు తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక లెవెల్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఏంటంటే కొన్ని మాడ వీధిలో వైడనింగ్ చేయాలంటే 4 అడుగులు పెంచాలా, 6 అడుగులు పెంచాలా అనే విషయంలో ఇప్పుడు మనం మాట్లాడాలి. మాడ వీధులు పెంచాలి, రోడ్స్ వైడనింగ్ చేయాలి, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే డీప్ గా పోతే డిస్కషన్స్ ఈ సమయంలో ఆ డిస్కషన్ కాదు. సరే, నా పేరు ప్రసాద్ అంటే నేను బెంగళూరు వచ్చాను. నా పార్ట్నర్ రామకృష్ణ, పార్ట్నర్ కలిసి చాలా రోజులుగా కొద్ది రోజులుగా పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రసాద్ అని ఒక స్కీమ్ పెట్టారండి. ప్రసాద్ అంటే ఈ ప్రసాద్ కాదు, ప్రసాద్ అది ఏంటంటే పిల్గ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అంటే गाड़ी अगर चला नहीं सकता टाउन में, नेक्स्ट टाइम में आने की इच्छा ही नहीं रहेगी. అందుకని రోడ్ వైడనింగ్, బ్యూటిఫికేషన్, లైటింగ్, సోలార్ లైటింగ్, వాటర్ అవైలబిలిటీ, డ్రైనేజెస్ క్లీనింగ్ ఇట్లా ఉంటే ఇంకోసారి రావడానికి మనసు ఎవరికైనా. అందుకని స్పెషాలిటీలో ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని. నెక్స్ట్ ఈఓ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, పాల్గొన్నారు, అందరూ కూర్చున్నారు. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదంటే నన్ను చేయమంటారు? చేయలేదు కూడా. డబ్బులు ఉన్నాయి కానీ ఆ పని జరగదు. వాళ్ళందరూ ఉంటేనే చేస్తారు. సమాజ మందిరం ఇక్కడ కూడా పెట్టామండి. కాటేజీలు లాక్ చేసి ఉన్నాయి, వాటిని పునరుద్ధరించవచ్చు. రెస్టారెంట్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉంది. జస్ట్ ఎవరు లేరు అక్కడ, అంటే సంబడి ఈజ్ లివింగ్ ఇన్సైడ్. తర్వాత అక్కడ దాన్ని సదుపాయం కల్పించాలి, భజించాలి, పునర్నిర్మించాలి, ప్రారంభించాలి, నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పురుషులు మహిళల కోసం టాయిలెట్ల నిర్మాణం,
పురుషులు మహిళల కోసం ఆర్ఎస్ స్నాన మందిరాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఉన్న సరిపోండి, అంటే వాళ్ళు అప్పుడప్పుడు వస్తారంట, ఎక్కువ మంది వస్తారంట పర్టికులర్ డేట్స్, ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బంది. సార్ చెప్పారు ఒక టూరిజం సర్క్యూట్ అనేది, ఒక స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఏంటంటే కదిరికి వచ్చిన వాళ్ళు కదిరికి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ వచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు ఉండాలి అంటే కదిరి చుట్టుపక్కల చాలా విశేషాలు ప్రదేశాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు అంటే వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ బాగుంటాయి. డెఫినెట్ గా వచ్చిన టూరిస్టులు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ డెవలప్ అవుతుంది, బిజినెస్ డెవలప్ అయితే ఊరు డెవలప్ అవుతుంది, అన్ని విధాలుగా ఊరు డెవలప్. దానికే వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోకుండా 2 రోజులు 3 రోజులు ఉండేట్టుగా దానికోసం ఒక టూరిజం స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ అనేది క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్నారు. అందువల్ల మేము 2 సార్లు వచ్చి చుట్టుపక్కల అందరూ చెప్పిన ప్రదేశాలను బట్టి చూసి ఒక లిస్ట్ తయారు చేశాము. అక్కడ ఏమి చేయాలనేది కూడా తయారు చేశాము. KPMG इंटरनेशनल KPMG आपको मालूम पड़ता है, KPMG वालों से फाइनली DPR रेडी करना बोल के रिपीटेड अटेम्प्ट कर रहे हैं और एक 3-4 मीटिंग्स कर रहे हैं. ओवरऑल वी ऑल आर respectable persons in the society and responsible persons in the society, they will become the stakeholders. इसका मतलब उतना ही है, इसमें कोई दूसरा रकम का नहीं है, इसलिए क्लैरिटी दे रहे हैं. इसलिए बिठा रहे हैं, आप भी बहुत शुक्रिया आप लोगों का भी तशरीफ लेके आए. आगे भी आप लोग तशरीफ लेके आना पड़ेगा. गाँव का मामला है, किसी मजहब का मामला तो डेफिनेटली प्लीज दिस इज फॉर गुड कॉज. इंपॉर्टेंट पॉइंट अदे చెప్తున్నా సార్. प्रसाद स्कीम के अंदर सिर्फ मंदिर को बढ़ावा देने के लिए ही पैसा देंगे ऐसा नहीं है. एक्चुअली प्रसाद स्कीम के अंदर टेम्पल टाउन डेवलपमेंट, टेम्पल के लिए टूरिस्ट आना है, टूरिस्ट आएगा तो वो कहीं पे भी जाएगा, कहीं पे भी रहेगा, पूरा टाउन में इकोनॉमी बढ़ेगा, इकोनॉमी बढ़ेगा तो जॉब्स बढ़ेगा. सिंपल तरीका यही है और कुछ नहीं. तो पैसे बांटने से नौकरियाँ नहीं आएंगी, इकोनॉमी बढ़ाने से नौकरी आएगी. उसके लिए एक तरीका है. कलरी टेंपल फस्ट टेंपल इज మొదలెట్టి చెప్పుకోండి. ఫస్ట్ కలరీ టెంపుల్ స్వామి వారు ఈవో గారు మాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం డారెన్స్ ఆలయ లోపల ఉన్న ప్రాకారాల పునరుద్ధరణ, క్యూ లైన్లు, విమాన గోపురం పునర్నిర్మాణం, డ్రెస్ చేంజ్ రూమ్స్, కేశఖండన శాలని బయటకు పెట్టడం, యాగశాల పునర్నిర్మించడం, ఆలయ గోడలకు బయట విద్యుత్ దీప స్తంభాల ఏర్పాట్లు, గోపుల నిర్మాణం, స్తంభాల గోడలు పైకప్పులు డీప్ క్లీనింగ్ వితౌట్ డిస్టర్బింగ్ ది డిజైన్స్ అండ్ ఆర్కిటెక్చర్, రథం మరియు రథశాల పునరుద్ధరణ, భక్తులకు ఉచిత భోజనం అందించడానికి భోజనశాల, ఆలయం బయట ఉంటే పెద్దదిగా పెట్టచ్చు, ఎక్కువ మంది కావచ్చు. ఇందులో ప్రసాద్ స్కీమ్ లో కొన్ని ఐటమ్స్ ఫండింగ్ అవుతుంది, కొన్నిటికి అవ్వదండి. కానీ మనం మాత్రం ఏమేమి కావాలో అన్ని ప్లాన్ చేసుకుంటాం. ప్రసాద్ స్కీమ్ కింద ఏమొస్తుంది దాని కింద అవి ఖర్చు పెడతాం, మీకు కాబట్టి వేరే విధంగా ఫండింగ్ చేస్తాం. దీంట్లో చెప్పినట్టుగా దేవాలయ పారంపర్య పరిరక్షణ, నిర్మాణ డెవలప్మెంట్, రీడెవలప్మెంట్ ఉంటుంది. కానీ దేవాలయ నిర్మాణ శైలి గౌరవిస్తూ చారిత్రక ప్రాధాన్యతని, పవిత్రతని భవిష్యత్ నిలుపుకోవడం కోసం మనం పనిచేయాలి. సార్ చెప్పారు శాండ్ బ్లాస్టింగ్ చేస్తే చాలా విషయాలు పాడైపోతాయి. అట్లా తెలిసి తెలియకుండా ఎవరైనా తప్పుడు రిపేర్లు అట్లా చేయకుండా అన్నింటినీ ప్రాపర్ గా నిలుపుకుంటూ చేయాలని. తర్వాత మౌలిక వసతుల ఆధునీకరణ చేయాలి. దేవస్థానం ప్రాంగణం లోపల బయట, లోపల ఏవైతే చెయ్యొచ్చో లోపల చేసి మిగతావన్నీ బయట పెట్టి బయట బాగా డెవలప్ చేయాలి. తర్వాత యాత్రికులకు శుభ్రంగా సురక్షితంగా అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలు అందించి వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని శుభదాయకంగా మార్చి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. సస్టైనబుల్ ఎకనామిక్ స్టిమ్యులేషన్, ఇవన్నీ డెవలప్మెంట్స్ చేస్తే వస్తారు, డెవలప్మెంట్ అవుతుంది. కానీ పర్యావరణం పాడకూడదు.
ఈ సందర్భంగా పర్యావరణం వాడకూడదు. మనం చేసే డెవలప్మెంట్స్ అంతా పర్యావరణాన్ని రక్షించుకుంటూ చేస్తే బాగుంటుంది. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, పర్యాటక ప్రాంతీయ అభివృద్ధి సాధించవచ్చు. మన టెంపుల్ ఆర్కిటెక్చర్ వాటిని కూడా పునరుద్ధరించాలి. ఎందుకంటే టెంపుల్కి వచ్చి ఇన్ని తీర్థాలు నాకు తెలియదు. తెలిస్తే నేను వెళ్తే రోజంతా స్పెండ్ చేస్తాను. అట్లాగే పెద్దస్వామి గారు లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు, కదిరికి 8 దిక్కుల్లో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి అని చెప్పి. నాకు చాలా మందికి తెలియదు, అడిగితే కూడా తెలియదు. అంటే పెద్దస్వామి గారిని అడిగి అందుకే వాటిని గుర్తించి పునరుద్ధరించాలి అని చెప్పారు. నెక్స్ట్ నేను వేరే ఊళ్ళలో నాకు ఎక్కడ అంతగా నేను చూడలేదండి. ఉట్టిల్ అనేది 12 ఉన్నాయని విన్నాను. కనిపించినవన్నీ కబ్జా అయిపోయి లేకపోతే వాటి చుట్టూ కట్టేసి ఏదేదో అయిపోయినాయి. సాంస్కృతికంగా అది కరెక్ట్ కాదు. వాటిని ఏమన్నా చేయడానికి అవకాశం చూడండి. తర్వాత తేరు రథం ప్రాంగణ పునరుద్ధరణ, తేరుకి నీడ కలిగించే షెల్టర్ నిర్మాణం, ఆలయ ప్రధాన గోపురం ఎదురు నుండి తేరు ప్రాంగణం వరకు రహదారి విస్తరణ, 27 నక్షత్ర మండపాలు పునరుద్ధరణ. ఇవన్నీ టెంపుల్ బయట జరిగే ప్రశస్తి కింద వస్తాయి. తేరు ప్రాంగణంగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరణ, రామాలయం పునరుద్ధరణ. ఇది టూరిజం సర్క్యూట్ అనేది మేము చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది మాట్లాడి ఇది కాకుండా ఇంకా ఏమన్నా ప్రధానం. ఎందుకంటే ఇందులో టూరిజం సర్క్యూట్ అన్నప్పుడు ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా 2 విధాలుగా అవి ఉండాలి. అంటే చాలా కొన్ని 100 సంవత్సరాల పురాతనమైన ఉండాలి, ప్రాశస్త్యం పొందిన టెంపుల్ అయినా ఇది ఆ విధంగా లిస్ట్ చేస్తాం. కొండ లక్ష్మీ స్వామి మందిరం గిరి ప్రదక్షిణ, ఏమైనా సమాధి మందిరం, పాలపాటి దిన ఆంజనేయ స్వామి మందిరం, పట్నం చెన్నకేశ్వర స్వామి మందిరం, ఏరదొడ్డి గంగమ్మ గుడి, తిమ్మమ్మ మరిమానం, మరగత మహాలక్ష్మి దేవస్థానము, బట్రేపల్లి జలపాతం, పాలబావి. ఇవి పాలబావి యాక్చువల్లీ ఫస్ట్లో రావాలి. ఇది కాకుండా ఎవరైనా వేరే ఉన్నాయి అంటే అవి కూడా మనం గడ్డ చిత్తం అదే సార్. నెక్స్ట్ ఇవన్నీ 9కి సంబంధించింది అయిపోయిన తర్వాత తీర్థం ఆల్రెడీ పర్యాటక క్షేత్రంలో తీర్థాలన్నీ ఉన్నాయి. సార్ కొండ లక్ష్మీ నరసింహస్వామి మందిరం గిరి ప్రదర్శన సంబంధించింది. ఇక్కడి నుంచి గుడికి వెళ్ళే రోడ్డు మార్గం అభివృద్ధి చేయాలి. స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదర్శన జరుగుతుంది, అది సక్రమంగా నిర్వహించాలి. తర్వాత గిరి ప్రదక్షిణ స్పెషల్గా నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలి. మార్గం అంతా విశ్రాంతికి, నీటి సౌకర్యాలకి ఏర్పాటు ఉండాలి. ప్రదక్షిణ మార్గం అంతా తగిన లైట్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరైనా కొంచెం లేట్గా ఉన్న వెళ్తే కనుక చీకట్లో కష్టాలు లేకుండా భద్రత కోసం CCTVలు ఏర్పాటు. ఇందులో సార్ ఏం చెప్పారంటే ప్రదక్షిణ మార్గంలో కొంతమందికి ల్యాండ్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి అందుకే ప్రతి అడుగులో ప్రశాంత్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా అనౌన్స్ చేయబడింది. కొన్ని సంవత్సరాలుగా చాలా చోట్ల ఈ పిల్గ్రిమేజ్ రిజ్యువనేషన్, స్పిరిచువాలిటీ అండ్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనే దాని కింద చాలా చోట్ల భారతదేశం మొత్తంలో చాలా చోట్ల ఫండ్స్ అలొకేట్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చాలా ప్యాషనేట్ గా, చాలా ఇంట్రెస్టెడ్ గా ఈ కదిరి పట్టణం, కదిరి టెంపుల్ డెవలప్ కావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చు, అందులో ఒక భాగంగా ఈ ప్రశాంత్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొస్తే ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది మనం ఒక DPR తయారు చేయించి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్స్ డెవలప్మెంట్ అవుతుంది. దాని కింద ఏమేమి చేయించిన ఉద్దేశంతో లాస్ట్ 4-5 సార్లు మేము బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అందరికీ కలిసి మాకు సంబంధించి తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక లెవెల్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏంటంటే మాడ వీధులు వైడనింగ్ చేయాలంటే 4 అడుగులు పెంచాలా, 6 అడుగులు పెంచాలా అనే విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుతుంది. మాడ వీధులు పెంచాలి, రోడ్ వైడనింగ్ చేయాలి, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే
డీప్ గా పోతే డిస్కషన్స్ ఈ సమయంలో ఆ డిస్కషన్ ముఖ్య ఉద్దేశం అంటే స్పిరిచువాలిటీ అనేది ఏదైతే ఉందో అది చాలా వెనకబడుతోంది జనాల్లో. స్పిరిచువాలిటీ పోతుంది, హెరిటేజ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. టూరిజం అంటే థాయిలాండ్కి వెళ్ళాము, లేకపోతే పారిస్కి వెళ్ళాము, లేకపోతే యూరోప్ వెళ్ళాము, ఇదే అనుకుంటున్నారు. మన భారతదేశంలో ఎన్నో తీర్థయాత్రా స్థలాలు, టూరిజం కనిపించే స్థలాలు ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తే ప్రజలకు ఏం చెప్తే వెళ్తారు. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. టూరిజం పెరిగితే ఎకనామిక్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇవన్నిటికి మెయిన్ ఒక ఇంపార్టెంట్ పర్యావరణాన్ని రక్షించుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ అది చెయ్యాలి. ఆ విధంగానే మనం ఈ ప్రిపేర్ చేయాలి అనేది ప్రశాసకీయం యొక్క ఉద్దేశం. మీరందరూ కదిరి గురించి నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిందే లేదు. బట్ మొదలు పెట్టేటప్పుడు స్వామి గురించి మాట్లాడకుండా మనందరూ మనం డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ స్లైడ్ రావడం, స్వామి గారు రావడం లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కనుగొనబడింది. అది పేరు మీదనే కదిరి పేరు వచ్చింది. ఆలయంలో ప్రధాన విగ్రహం కలప చేయబడింది. ఇది ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో కదిరికి చారిత్రకము స్వాస్థ్యం రెండు రకాల ప్రాముఖ్యతలు ఉన్నాయి. చారిత్రకంగా ఏంటంటే ఇది విజయనగర పాలకుల కింద చాలా బాగా తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కూడా కదిరికి సపోర్ట్ ఇవ్వబడింది. నవాబుల కింద కూడా కదిరి సపోర్ట్ ఇవ్వబడిందని గ్యాప్ చూడాలి. వాస్తుపరంగా కదిరి ఆలయం ద్రావిడ మరియు విజయనగర సామ్రాజ్య శైలి కృష్ణావళి ప్రతిబింబిస్తుంది. ఇందులో అలంకార మండపాలు, చెక్కిన మండపాలు, ఆలయ పనులు అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన వైష్ణవ తీర్థక్షేత్రం. ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. సాంస్కృతికంగా కదిరిలో గొప్ప మహోత్సవం ఏం జరుగుతుందంటే బ్రహ్మోత్సవం మొన్ననే జరిగింది. దేశ దేశాల్లోనూ దీని ఈ బ్రహ్మోత్సవం గురించి విన్నారు, చూశారు. బీబీసీలు కూడా వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా జనం పెరుగుతారు. ఆ తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంటారు. రోజువారీ పూజలు వైష్ణవ ఆగమ పద్ధతుల ప్రకారం జరుగుతాయి. కదిరి యొక్క ఆర్థిక వ్యవస్థ, జీవన శైలి, సంప్రదాయాలకు కదిరి గుడి, ఆదిలక్ష్మి స్వామివారి ఆలయం కదిరి పట్టణానికి వేద పరంపరకి ఆయుపట్టుగా ప్రస్తుత మౌలిక సదుపాయాల గురించి డీటెయిల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ నీటి కొరత, వేస్ట్ మేనేజ్మెంట్, రోడ్ల రద్దీ, పరిశుభ్రత ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ డెవలప్ అవ్వాలి. భక్తులకి సంబంధించిన నరసింహస్వామి వారికి స్నానం, అభిషేకం తర్వాత చెమట పట్టడం అనేది చాలా విశేషమైన విషయం. ఇక్కడ జరగదు. దీనికోసం వారాంతాల్లో కర్ణాటక నుంచి అన్ని ప్రదేశాల నుంచి జనాలు వేల మంది వస్తుంటారు. జనరల్లీ వారాంతాల్లో 15,000 మంది వస్తారు. కానీ బ్రహ్మోత్సవం, రథోత్సవం లాంటి సమయంలో లక్షలాది మంది జనం వస్తుంటారు. సాధారణ దర్శనాలు ఉదయం సాయంత్రం జరుగుతాయి. సౌకర్యాలు ఉన్నాయి, విశ్రాంతి గదులు ఉన్నాయి, కూర్చోడానికి స్థలాలు ఉన్నాయి. కానీ జనరల్ గా ప్రజలతో వచ్చిన వాళ్ళతో మాట్లాడితే కొంచెం తక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. ఇందులో కదిరి పునరావృతి ప్రణాళిక, రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్. కదిరి టౌన్ అని కాదు, ఓవరాల్ గా ఆధ్యాత్మిక ప్రాధాన్యత. ఇంపార్టెంట్ ఏంటంటే కదిరి దేవస్థానం
భారతదేశం మొత్తం మీద తిరుపతి తిరుమల ఎట్లా ఉందో ఆ లెవెల్లో అందరి హృదయాల్లో నార్త్ లో కూడా అందరికి కదిలనే నరసింహ క్షేత్రం ఉందనే విషయం తెలియాలి. ఇంకోటి యాత్రికులకు మెరుగైన అనుభవాలు కలిగి వారు సంతోషంగా హ్యాపీగా ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే మనకి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా టూరిజం డెవలప్ అయింది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్లస్ ఫండ్స్ ఉన్నాయి అంటే సాంస్కృతిక పరిరక్షణ బాగా జరుగుతుంది. మన టెంపుల్స్ ని, టెంపుల్ ఆర్కిటెక్చర్ ని మొత్తాన్ని రక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. మనం లేటెస్ట్ మోడల్స్ లో నగర టౌన్ ప్లానింగ్ జరగాలి, కానీ సాంస్కృతిక విలువలతో కలిసి వాతావరణాన్ని రక్షించుకుంటూ నగరాన్ని అభివృద్ధి రోడ్డు మార్గం అభివృద్ధి చేయాలి. స్వాతి నక్షత్ర రోజు గిరి ప్రదర్శన జరుగుతుంది, అది సక్రమంగా నిర్వహించాలి. తర్వాత గిరి ప్రదక్షిణ స్పెషల్గా నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలి. మార్గం అంతా విశ్రాంతికి, నీటి సౌకర్యాలకి ఏర్పాటు ఉండాలి. ప్రదక్షిణ మార్గం అంతా తగిన లైట్లు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఎవరైనా కొంచెం లేట్గా ఎవరైనా వెళ్తే కనుక భద్రత కోసం CCTVలు ఏర్పాటు. ఇందులో సార్ ఏం చెప్పారంటే ప్రదక్షిణ మార్గంలో కొంచెం మందికి ల్యాండ్స్ ఏమైనా ఉండొచ్చు, అవన్నీ ఎట్లా చేస్తారు అందరినీ మాట్లాడుతున్నది. ఎందుకంటే ప్రతి అడుగులో కూడా అందరూ అభిప్రాయాలు వాళ్ళ సహకారం అవసరం లేకపోతే చేయలేరు కూడా. డబ్బులు ఉన్నాయి కానీ ఆ పని జరగదు, వాళ్ళందరూ ఉంటేనే చేస్తారు. అంటే వాళ్ళని 7వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో అమలు చేయమని స్లోగా ఇంజెక్ట్ చేయమని చెప్పినాం. మీరు ఇదంతా కూడా జనహితం కోసమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం, దీంట్లో అనేలా భావించొద్దు. మీరు కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా కోరడం. అంతేకాకుండా ఇప్పుడు విస్తరణ ఇవన్నీ కూడా స్మాల్ ఫస్ట్ స్టెప్. ఇది దీంట్లో ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ గా ఆలోచన కానీ లేదంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాకేదో వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. మన ఊరు బాగుండాలా, మన ఊరు ప్రజలు గౌరవంగా గర్వంగా ఉండాలా, ఏ ఊరికి పోయినా మా ఊరు అన్ని ఊర్ల కంటే బాగుందని తీసుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవన ప్రమాణాలు పెరగాలని. ఇనిషియల్ గా నేను ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా మంది నెగిటివ్ చూపించే ప్రయత్నం కూడా చేసినది ఏంటంటే ఆథరైజర్ లేఅవుట్ ఉండాలా అని చెప్పి ఇన్సిస్ట్ చేసినప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ కూడా పంపించుంటారు. నాకు తెలుసు అది ఖచ్చితంగా సమ్మన్ హ్యాస్ టు బెల్ ద క్యాట్, ఎవరో పిల్లిమెడలో గంట కట్టాలా, కట్టినప్పుడు ఆ శబ్దం వినాల్సి వస్తుంది, ఇన్నా పర్వాలేదు మంచి జరుగుతుందనే ఆలోచనతో గట్టిగా వచ్చింది. దీన్ని నెగిటివ్ గా ప్రయత్నం చేసి వాళ్ళకి ఈ రోజున డైవర్ట్ అయిపోయినారు. కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఇంత మంచి సమయంలో ఇది మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడుతున్నారు. LRS ఇచ్చింది ప్రభుత్వం. మేము ఎవరినైనా కట్టడి చేయాలా లేదంటే ఇబ్బంది పెట్టాలా, వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాము, ఒకరి ఆస్తుల మీద, ఒకరి వ్యవహారాల మీద ఒక వ్యాపారం చేయకూడదనే ఆలోచన మాకు లేదు. ప్రభుత్వ నిర్ణయం LRS స్కీమ్ ఇచ్చింది, రెగ్యులరైజ్ చేసుకుని. అప్పట్లో LRS లేకపోయినా నేనే అప్పీల్ చేసిన కమిషనర్ గారికి వెసులుబాటు ఇచ్చాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ వే అయినా కూడా LRS చేసుకుంటాము, డబ్బులు కడతాము, ఎవరైనా లేఅవుట్ అవ్వాలంటే డబ్బులు కట్టేసి రెగ్యులరైజ్ చేసేయండి, వాళ్ళు ఇబ్బంది పెట్టద్దండి, ఎవరైనా సైకిల్ కొన్న వాళ్ళకి వాళ్ళకి పనులు చేసేయండి అని చెప్పినాం. కానీ ఎవరు ముందుకు రాదు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. వాళ్ళు అప్పనంగా డబ్బులు కొట్టేసే వారు పెట్టుకుని ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరికీ చెప్తాను ఈరోజు దిస్ ఈజ్ అఫిషియల్, దిస్ ఇస్ జీవో LRS. మీరు చదువుకోవచ్చు, ఇప్పటికైనా మారండి. మీరు చేసే దొంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు చేసిన మోసాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. LRS లో రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నా. ఈ జీవో అథెంటిక్ గా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిక్ చేసేకూడదు. పబ్లిక్ డొమైన్ లో కూడా ఎట్లా ఉంటుందో మీరు దీన్ని కొంచెం క్యాంపెయిన్ మోడల్ తీసుకోండి. మనం చేయాల్సిన పని లేదు, నాలో అందుకని మీటింగ్ పెట్టి LRS వచ్చింది చేసుకోవచ్చు. అంటే మా ఆలోచనలో ఒకటి, ఏం జరిగినా ప్రపంచమంతా వైపు నాగరికంగా అత్యాధునికమైనటువంటి జీవన శైలితో పరిశుభ్రంగా బతకల్లా, హెల్దీ ఎన్విరాన్మెంట్, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. మనము పిల్లల్ని వచ్చే రోజుల్లో పెద్ద సంపదగా మళ్ళీ మన పిల్లలు ఉండాలా ఈ ప్రాంతాలకు అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రపంచం పరిగెడుతోంది. కానీ మనం కన్జర్వేటివ్ మైండ్ సెట్ తో ఇప్పటికి కూడా కన్వెన్షనల్ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనతో మేము ఇట్లే ఉంటామంటే అది నష్టపోయింది. మనమే మారాల, మన ఆలోచనలో మార్పు రావాలి.
వ్యాపారస్తులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ థింక్ ఆఫ్ ఆథరైజ్డ్ లెవెల్స్. ఇక ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే పని లేదు. మీరు అపోహలు సృష్టించి ఎండ్ యూజర్ని మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పదు. మీరు ప్రభుత్వాలలోనే ప్రజలకు పనిచేసి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా తప్పుడు పనులకి మేము సహకరించడం లేదు, కానీ సక్రమైన పనులకి సహకరిస్తూనే వస్తాము. చేసుకోమని చెప్తాను. వాళ్ళు చేసే దొంగ పనులను ఫెసిలిటేట్ చేయలేదని కొంతమంది పని కట్టుకొని ప్రభుత్వం మీద లేదంటే ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తారు. అది దుష్ప్రచారమే, అది వాస్తవం కాదు. మేము ఎప్పుడు ప్రజాహితంగానే పనిచేస్తూ వస్తాను, వాళ్ళు మంచి చేసేటువంటి విధంగానే పనిచేస్తూ వస్తాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఈరోజు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో డబ్బులకు అలవాటు పడిన వాళ్ళు, దొంగ పనులకు అలవాటు పడిన వాళ్ళు, దొంగ మైనింగ్ అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా తప్పు చేసి ఎత్తి చూపిస్తే కక్ష సాధింపు అనే పేరు పెడతాను. మీరు చేసే వ్యాపారాలకు ఎవరు ప్రభుత్వాలు వ్యతిరేకించవు. కాన్స్టిట్యూషన్ ఏదైతే మీకు రైట్ ప్రొవైడ్ చేసిందో, వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు వ్యాపారం సక్రమంగా చేసినంతసేపు ఏ ఇబ్బందులు ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే ఎవరైనా కక్ష సాధింపంటారా? ఎవరు అందరు అంతే స్థాయిలో ట్యాక్స్ ఇవ్వాలి. జిఎస్టీ ఇవ్వడం వచ్చేసి ఆ షాప్ లో పట్టుకుంటే ఎవరైనా కక్ష సాధింపంటాడా? ఎవడు అందరు. రోడ్లో ఎప్పుడైనా వ్యాపారస్తులు బట్టలు తీసుకొస్తా ఉంటారు, బట్టలు గూడ్స్ అయితే ఉంటుంది, మనం ఆపుతారు. ఆర్బిట్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏదో నాణ్యాలు కట్టించుకొని పంపించట, నా గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూ కావాలి అంటారు. అందుకని కట్టించుకొని పంపించిన ఒక ఆర్గనైజేషన్. అదే కక్ష సాధింపు కాదు. ప్రభుత్వ సంస్థ ఉండేదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ చెప్పదలుచుకుంది కాబట్టి అవుతా నేను చెప్తాను, మీకు ఇబ్బంది కూడా మీరు క్షమించాలండి. కాకపోతే ఏమంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఎలక్ట్రిఫికేషన్ లో డ్రాస్టిక్ గా చేంజెస్ వచ్చినా మన ప్రాంతము పూర్తి స్థాయిలో దీన్ని అడ్రస్ చేసేయడంలో వెనకబడుతున్నాము. దీని మీద అడుగు ముందుకు వేసేసి మనం ఇప్పుడు పోతా ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోమని కోరుతాం. ఇప్పుడు తిరుమల విషయంలో వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో నన్ను అడిగినారు కాంట్రాక్ట్ ఏ రకంగా మాకు ఇప్పుడు కొన్ని చోట్ల మనం సందులోకి పోయి చేయాల్సి వస్తుంది, రోడ్డు వైడింగ్ లేదంటే తేరు తిరిగేటప్పుడు ఇబ్బంది కొంచెం రాకుండా, లేదు వెహికల్ మూవ్మెంట్ ఇబ్బంది లేకుండా. ఎక్కడైనా కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా మీరు కూర్చొని అర్థం చేసుకుని దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతాను. అది మనందరి కోసం చేస్తాను, మన ఊరి కోసం చేస్తాను. ఏ ఒక్క వ్యక్తి కోసమో వ్యక్తిగతంగా చేస్తాను కాదు. ఈ అవేర్నెస్ కూడా రావాల. రెండోది రోడ్డు విస్తరణ చేయాలని తిరుమల ఇంత చేసిన తర్వాత కూడా మన రోడ్లు అయితే విశాలంగా ఉండవు, మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మన ప్రాంతంలో మెజారిటీ ఆదాయ వనరులు వచ్చేసి టూరిజమే. ఇక్కడ వ్యాపారంలో అంటూ పెద్ద వ్యాపారాలు లేవు. ఒకటి వ్యవసాయం, రెండు మనకు టూరిజం. నాకు తెలిసి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడంలో వెనకబడున్నాం. అంటే దాన్ని వనరుల్ని పెంచుకోవడంలో, ఆదాయ వనరులు పెంచుకోవడంలో వెనకబడున్నామని బలంగా ఉంటాం. టెంపుల్ ని మనం కరెక్ట్ గా ఫోకస్ గా ఈ కార్యక్రమం కూడా ఎందుకు చేస్తున్నామంటే మాకేదో వ్యక్తిగతంగా మైలేజ్ వస్తుంది పొలిటికల్ గా అని చెప్పేసి నేనైతే దీని మీద నమ్మను. కాకపోతే రాజకీయాల్లో నాయకులుగా గౌరవింపబడేటువంటి మేము ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన మాకు నిరంతరం ఉండాలి. ప్రజలకు మంచి చేయాలి, ప్రజల జీవితంలో మార్పు రావాల, ఆ మార్పు మంచి మార్పు అయ్యగల, వాళ్ళ ఆదాయ వనరులు పెరగల, ఆర్థిక స్థిరత్వం రావాల. ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తుల మీద ప్రభావం చూపుతాయి, వాళ్ళ ఆలోచన మీద ప్రభావం చూపుతాయి. అప్పుడే తప్పదారులు అడ్డదారులు తొక్కేటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. కాబట్టి చేతిలో పని కానీ చేసుకోవడానికి, 2 రూపాయలు సంపాదించుకోవడానికి కానీ మార్గాలు మేము ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ ఒక ప్రయత్నం చేస్తాము. ఇందులో ఎక్కడ కూడా వేరే ఆలోచన కానీ మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఆలోచన కూడా లేవు. ఈ ప్రాంతానికి ప్రాశస్తం రావాలా, ఆదాయ వనరులు చేకూర్చుకోవాలా. మీకు చెప్తున్నది ఏమంటే ఇప్పుడు యువ వారికి మీకు సహాయం కూడా ఇంతవరకు స్టాటిస్టిక్స్ చెప్పలేదు. ఈ స్టాటిస్టిక్స్ ఆయనకు అర్థమైతే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా మౌలానా షంగుల్లా మౌలానా గారు కూడా వచ్చింటే బాగుండేది. టెంపుల్ ని ఫస్ట్ బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మా మీద లేబుల్ చేసినారు. అంటే ఏదో దాన్ని వీడేసుకొని చేస్తానని నా అభినవ బాల్ ఠాక్రే ఏదేదో చెప్పినారు. అప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఆయన ట్రక్స్. దాంట్లో సమస్య ఏమంటే టెంపుల్ రెవెన్యూ వచ్చేసి 80 లక్షలు ఉంది. మేము బ్రహ్మోత్సవాలు సొంతంగా మొదలుపెట్టి ఒక ఏరియాలో ఖర్చు పెట్టి చేసిన తర్వాత దాన్ని 3 సంవత్సరాల కాలంలో 12 కోట్లు తెచ్చాం. కెన్ యూ బిలీవ్ ఇట్? 80 లక్షలు ఎక్కడ, 12 కోట్లు ఎక్కడ? ఇంకా దాంట్లో మేము చేయగలిగింది ఒక వ్యక్తిగా చేయగలిగినా కానీ ఒక వ్యవస్థగా చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు.
అంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి, అంత పొటెన్షియల్ ఏరియా. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. తదుపరి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 14 కోట్లు దాటింది. మొన్నటి రోజు ఒక ఎఫర్ట్ పెడితే, ఇందాక బీబీసీలో వచ్చింది నేను చెప్తున్నా, దానికి కూడా ఒక ఎఫర్ట్ పెట్టినాం. ధన్యవాదాలు. సీజన్ కూడా దాన్ని ఫోకస్ అయిన తర్వాత సో మెనీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. నాకు ఎంతమంది ఫోన్లు చేశారంటే అంతమంది ఫోన్లు చేసి, మీ ఊళ్ళో ఎంత బాగా జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. ఒకటే ఒక్క యూత్ రాండి, పిల్లలు రాండి, ఈ సాంప్రదాయం అనేది మనం కొనసాగించాలా. మన ఊరు పండుగ ఇది, మనం చేసుకోవాలంటే నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి యాక్టివ్గా తీరులో పాల్గొంటాను. పిల్లప్పుడు తెలిసి మోహం టచ్ చేసి వెళ్ళిపోతాను. నేను యాక్టివ్గా పాల్గొన్నప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున యువతను ఎప్పుడు చూడాలి. ఫస్ట్ టైం మనం చూసుకున్నాం, విజ్ఞప్తి చేసి. మళ్ళీ మా ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించింది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆలాపేసాడా, మామూలుగా 2-3 lakhs రోడ్ వచ్చేవాళ్ళు ఆలాపేసాడా ఇంత జనరేట్లు వచ్చింది. దానికి ఉదాహరణ స్టాటిస్టిక్స్ ప్రకారం పోయినా కూడా హుండీ కలెక్షన్ కదిరి నరసింహస్వామి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 80 లక్షలు దాటింది. మళ్ళీ వాస్తవాలే కదా, వాస్తవ రూపంలో చెప్తానంటే అంత ప్రజలు వచ్చినారనేది, అంత జనాభా వచ్చిందనేది వాస్తవ రూపం. దీన్ని మనము ఇందాక వీళ్ళు చెప్తున్న దాంట్లో ఇంకా మీకు కొంచెం విశదీకరించి చెప్పడంలో విఫలమైనారనే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు గో విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తున్నారు, హైకోర్టు జడ్జెస్ వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు, పక్క రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. వీళ్ళందరినీ మన మీద క్యాన్సర్గా వస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడైనా కూడా ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ టూరిజం ఈస్ ఎంటైర్ ఫ్యామిలీ వాంట్స్ టు స్పెండ్ ద టైమ్ అండ్ మనీ. సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు పెడదామని వస్తారు. దాన్ని ఎంకరేజ్ చేసుకుంటేనే టూరిజంలో ఉన్నంత ఆదాయం వేరే ఏ దాంట్లో కూడా లేదు మార్గం. మనం దాన్ని వాళ్ళని అన్ఏబుల్ టు హోల్డ్ దెమ్ బ్యాక్. మనం ఇక్కడ ఆపలేకపోతాం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ బేసిక్ ఎఫినిటీస్, బేసిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు తిరుమల పోతారు, అసలు దర్శనం దొరకడము, సైకాలజీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మీరు ఆలోచన చేసుకోండి. ఫస్ట్ దర్శనానికి అడుగుతారు, మళ్ళీ బ్రేక్ దర్శనం అంటారు, మళ్ళీ ఏమైనా ప్రోటోకాల్ ఉన్నాయంటారు, మళ్ళీ అది అయిపోతానే 14 గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా మంచి గెస్ట్ హౌస్ పెట్టుకుంటారు. అంటే హ్యూమన్ సైకాలజీ ఇస్తారు. మనం దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడైతే పద్మావతి దగ్గరికి పోయినప్పుడు దాని టారిఫ్ పెరుగుతుంది, 5,000 రూపాయలు రూమ్. ఈవెన్ ఆఫ్టర్ దట్ దే వాంటెడ్ టు మేక్ ద పేమెంట్. అయినప్పటికీ 5,000 ఇచ్చిందాం అనుకుంటున్నారు. అంటే ఆలోచన విధానంలో, ఆర్థిక విధానంలో ప్రపంచీకరణ జరిగిన తర్వాత వచ్చినటువంటి పెనుమార్పులు ఇవన్నీ వాస్తవాలే. నేను మాట్లాడతాను, ఏదో సినిమాటిక్ గా మాట్లాడటం లేదు. దట్ ఈస్ రియల్ ఎగ్జాక్ట్లీ వీ హావ్ టు గెట్ ఫోకస్డ్. ఆ ఏరియాలో మనం ఫోకస్ గా ఉంటేనే ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువ వస్తాయి, కొత్త డబ్బు ఊర్లోకి వస్తుంది. దీన్ని ఎంకరేజ్ చేసుకుందామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాను. సహృదయంతో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు దీనికి ఒక కలిసి నడుపుతాం. ఇది ఏదో రిలీజియస్ గా ఆలోచన చేయదండి. రెండోది ఏమంటే, ఇప్పుడు ఇది వీళ్ళు ఇంప్రెషన్ చెప్పిన తర్వాత కూడా మీకందరికీ మనసులో ఉంటుంటారు. వాళ్ళకు కూడా వెళ్ళింది ఏంటంటే, ఎస్టీపీలు ఆల్రెడీ రూపకల్పన చేస్తున్నారు. మా మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ పైప్ లైన్ లోని కొంతమంది ఎస్టీపీలు చేస్తారు. మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి అమృత్ 3 స్కీమ్ కింద 250 కోట్లది ఈపీఆర్ చేసి మొన్నే వాళ్ళు కన్సల్టేషన్ డబ్బులు లేవంటే కమిషనర్ గారు చెప్పినారు, డబ్బులు ఇచ్చేసేయండి పంపించమని చెప్పి అది కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది తొందరగా అయిపోతుంది. ఎస్టీపీలు అవుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవుతుంది. ఈ రెండే కాకుండా మా వంతుగా నిన్నటి రోజు పూర్తి చేసినప్పుడు కూడా అందరు మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉందో, మామూలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలప్పుడు కరెంట్ అంతరాయం ఉంటుంది, సామాన్య పౌరులకు ఇబ్బంది జరుగుతుందని దాన్ని అధిగమించాలనే ఆలోచనతోనే ఈసారి టవర్స్ ఎరెక్ట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ ఈ రోడ్డు విస్తరణ అయ్యేంత వరకు కొద్ది టైం పడుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మీ కన్సెన్సెస్ కావచ్చు, ఊర్లో 10 మందిని అడిగేటువంటి విధానం కావచ్చు. అంతేకాకుండా మనకు ఒక టిపికల్ బ్లెండింగ్ సమాజం ఉంటుంది. మన ఆచార వ్యవహారాలు ఒకవైపున హిందూ సాంప్రదాయాలు ఉంటాయి, అంత్య స్థాయిలో ముస్లిం భోజనం కూడా ఇష్టపడతారు. ముస్లింస్ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందువుల్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. కలిసి బతికేటువంటి జీవన విధానం ఇది నిరంతరం.
ఇది ఇప్పటికేదో మనం కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేది కాదు, గతంలో మనం తెచ్చింది కూడా కాదు. మన ఊరు పుట్టప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతుల్ని కలిసి మనం జీవించేటువంటి పరిస్థితుల్లోనే మనం బతుకుతాం. ఇప్పుడు మనం తిరుగుబడులు వెడల్పు చేయాలన్నా కూడా ఏ ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి పని కాదు, అందరూ కలిస్తేనే అది వాస్తవ రూపం దాల్చుతుంది. దీనికి ఊర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశానికి మొదటిగా తిరుగుబడులు చేయడానికి అందరి కన్సెంట్ చేసే అవసరం అని చెప్పేసి ఇనిషియల్లీ మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాలా, ఎక్కడ ఒక ప్రయత్నం మొదలు పెట్టాలనే ఆలోచనతోనే మొన్న రోజు నేను బైపాస్ రోడ్ అయితే 7వ తారీఖుకి ఓపెన్ పెట్టుకుంటాను, మదనపల్లి రోడ్ సైడ్. అందరికీ 2 months పడుతుంది. అది ఓపెన్ అయిపోతే హైటర్ వెహికల్స్ ఒక్కటి కూడా ఊర్లేక రాయకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా యాత్రికులు ఎవరైతే వస్తా ఉన్నారో ఊర్లకి వీళ్ళందరినీ కూడా బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇతరత్ర వాహనాలు కావచ్చు డైవర్ట్ చేసుకుని బైపాస్ నుంచే పంపించేసి కమాండ్లు పెట్టేసేయండి. ఊరికి 4 వైపులు ఎక్కడైతే ఊర్లోకి హైటర్నేజ్ వెహికల్ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో దానికి కమాండ్లు పెట్టేసి ఈవెన్ మార్కెట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కన్వెన్స్ కోసము స్మాల్ వెహికల్స్ ఏదైనా లగేజ్ వెహికల్స్ పెట్టుకొని లోపలికి వెహికల్ పెట్టుకోండి. అలైటింగ్ పాయింట్ కూడా చూపించేసేయండి దగ్గరలోనే, ఎక్కువ దూరం కాకుండా ఊరు బయట ఆ కమాండ్లకు బయట. ఊర్లోకి ఏదైతే మామూలు తిరుగులే కాదు, ఇబ్బాల్ రోడ్డు చాలా కంజెషన్, ఇతరత్ర రోడ్డు కూడా చాలా కంజెషన్. ఇది ఒక క్రైమ్ పెరగడానికి ఒక కారణంగా కనపడతాను. నా వరకు నేను నా అనుభవం అయితే చెప్తాను. మన జీవన విధానంలో కూడా మార్పు రావడం, మార్పు రావాలంటే ఫస్ట్ మనం నివసించేటువంటి ప్రాంతాలు మార్పు ఉండాలని బలంగా నమ్ముతారు. దాన్ని మన జీవన విధానం మీద కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన జీవన శైలిలో కావచ్చు బలమైనటువంటి ప్రభావం చూపిస్తుందని బలంగా నమ్ముతారు. అందులో భాగంగానే మొన్న రోజున కాలేజ్ దగ్గర కూడా ఆ వెజిటబుల్ మార్కెట్ ని ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయమన్నాను. వెహికల్ ఏదైతే పార్కింగ్ పెట్టారో వాళ్ళని కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ల్యాండ్ తీసుకొని అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడే అవైలబిలిటీ ఉండేటట్టు ఏర్పాటు చేయడం డిఎం గారిని కూడా పిలవడం జరిగింది. మీ అందరూ నాలెడ్జ్ కోసం చెప్తున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. మనం చేయగలుగుతాం వితౌట్ స్పెండింగ్ మనీ, డబ్బు ఖర్చు పెట్టకుండా చేయగలిగినటువంటి పనులు. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం. మళ్ళీ టెంపుల్ నుంచి కూడా ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఆయన చెప్పినారు. ఇది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. 2 బస్సుల్ని టెంపుల్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే సిఎస్ఆర్ లో నేను వాళ్ళ ఎవరితో మాట్లాడేలా చేయించిస్తాను. మనము బయట ఊరికి వచ్చిన యాత్రికుల వెహికల్స్ అన్ని కూడా ఊరి బయట ఆపేసి పార్కింగ్ ఒక మంచి స్థలం చూపించండి, మున్సిపాలిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు టెంపుల్ లో మీరు చేయాల్సిందల్లా ఏమంటే ఒక టోల్ ఒకటి ఏర్పాటు చేయండి ఆ రోడ్లో. సో దానికి ఏమైతుందంటే ఊర్లో ఉన్నటువంటి కార్లకు మాత్రము ప్రవేశం ఇవ్వండి, వాళ్ళకు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో ఒక ట్యాగ్ ఇద్దాం. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెంపుల్ హ్యాస్ టు రైజ్ ద ఫండ్స్ ఫర్ దట్ టు మెయింటైన్ ద టోల్ గేట్. మనుషుల మీద పెట్టదు. దానికి హౌస్ మ్యాపింగ్ చేయండి. ఎవరెవరు వాహనదారులు ఉన్నారు, యజమానులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్ ఏంటి, దాని నెంబర్ ఏంటి అనేది కలెక్ట్ చేసుకున్నాం. మీకు ఇంకా విజిలెంట్ పోలీసింగ్ ఉండాలనే ఆలోచనతోనే ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది, పని అయిపోయింది. దాన్ని ఇనాగ్రేట్ చేసేకి మొదలు పెడతానే కదిలో ఏదో సమస్యలు ఉన్నట్టున్నాయి, పోలీసు వాళ్ళకి సమస్యలు వస్తాయి, మంచి పనులు చేస్తాను ఇమీడియట్ గా మీద వస్తుంది. ఈరోజు జరగాల్సింది మళ్ళీ 2 రోజులు పోస్ట్పోన్ అయింది, కానీ జరిగిపోయింది, పని అయితే అయిపోయింది. మీ అందరూ నాగరేట్ చెప్తున్నా. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి మనిషి మూవ్మెంట్ కూడా ట్యాగ్ అయ్యింది. ఊర్లోకి వచ్చేవాడు ఎవడు, పోయేవాడు ఎవడు అని చెప్పేసి వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఒక యాప్ ఉంటుంది. ఒక వెహికల్ ఎన్నిసార్లు పలానా టైంలో పాస్ అయిందనే డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దీంట్లో కొద్దివరకు నేరాలు అరికట్టడంలో మనము సఫలీకృతం అవుతామని చెప్పేసి ఆలోచనతోనే ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో రూపం కూడా దాల్చింది. ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో మనం చెప్తున్నది కాలేజ్ సర్కిల్లో ఒక కమాండ్ పెట్టమంటాను. ఆ వెహికల్స్ హైటర్నేజ్ వెహికల్స్ మనకు వస్తానే సిమెంట్ లారీలు, దీని నుంచి యాక్సిడెంట్లు అవుతాయి, ఊళ్ళో పొల్యూషన్ వస్తుంది, వ్యాపారస్తుల షాపులకి కొనబడుతుంది, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతుంది. నేను చెప్పి అనుకుంటున్నాను, ఎక్కడైనా కూడా టూరిజం ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి బాగా ఉంది అనడానికి పెద్దగా మనము ఉదాహరణ చూడాల్సిన పనిలో వచ్చే చిన్న సింగపూర్. బహుశా అనంతపురం జిల్లాలో సగం ఉంటుంది, బహుశా సత్యసాయి జిల్లా అంతా ఉంటుంది. కానీ ఈరోజు సింగపూర్ అనేటువంటిది కేవలం టూరిజం కారణంగా, దుబాయ్ అనేది కేవలం టూరిజం కారణంగా. దుబాయ్లో నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. అక్కడికి పడవల్లోనూ షిప్లోనూ మొత్తం వస్తాయి అక్కడ నీళ్లు. కేవలం టూరిజం డెవలప్మెంట్ అయిందే కారణంగానే ఇటువంటి పట్టణాలన్నీ పెరిగినాయి అనేది మొట్టమొదట మన గ్రామంలో ఉన్న
ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమైతే ఇంకా ఎవరు కానీ అర్థం చెప్పే ప్రసక్తి ఉంది. వాళ్ళని అర్థం చేయించాల్సిన బాధ్యత ఉన్నది. దానికి ఒక మంచి ఆలోచన చేసి చెప్పారు. ఏదో మేము ఆర్డర్ తెచ్చేసేసాం, మా దగ్గర 40 కోట్లు వస్తున్నాయనుకుంటే జరిగే పని కాదు. అందరి యొక్క సహకారం ఉన్నప్పుడే ప్రశాంతంగా జరుగుతుంది. ఆ ప్రశాంతంగా జరిగినప్పుడే ఆ 40 కోట్లు 100 కోట్లకు కూడా విలువ వస్తుంది. రెండో విషయం మనకు తెలిస్తే, అంటే బ్రాహ్మణుల వారికి సంబంధించి అనేక మంది చెప్తూ ఉంటారు. అప్పట్లో లేఅవుట్ కృష్ణప్ప గారు వచ్చారు. బయట మేమంతా వెళ్ళి, సార్ షెడ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, చేయండి అంటే, సరే సార్ 25 లక్షలు ఇస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే వసంతాచార్యులు పార్థసారథి స్వామి ఇట్లా 25 లక్షలు ఇస్తున్నారు, ఒక షెడ్ వేస్తున్నారు, కొంత మేరకు అవుతుంది అంటే ఆయన ఇట్లే మాట్లాడాడు, ఏమప్పా నీకేం తక్కువప్ప, మొత్తం చేసే కూడా తప్ప, ఇదే ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో అట్లే ఉన్నాయి. ఆయన 1,50,00,000 రూపాయలు మొత్తం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటువంటి వారికి రాజకీయ నాయకుల కన్నా పూజారులకు ఉండేటువంటి విలువలకు సంబంధించి నేను చెప్పాలనుకున్నా. అంటే ఆధ్యాత్మిక వృత్తులు, అది వీళ్ళు కానివ్వండి, మౌలానాలు కానివ్వండి, ఆధ్యాత్మికతకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మికతను మనం మొత్తం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తిరువీధులకు సంబంధించి కూడా, అంటే ఇప్పుడు ఎవరో అన్నారు కొంత పోతే ఏదో నష్టం అవుతుంది అని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నష్టపోవడం కాదు, లాభపడతారు. బైపాస్ రోడ్డు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశాను. అందరూ మా ఇంటి దగ్గరకు వచ్చారు, బైపాస్ రోడ్లో ఇట్లా జరగకూడదు, అట్లా జరగకూడదు, ఇట్లా చేయాలన్నారు. మేమైతే వినలే, ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నాం. బైపాస్ రోడ్లో అంతకు ముందు ఉండేటువంటి ఆస్తి విలువ ఎంత, ఇప్పుడుండే ఆస్తి విలువ ఎంత ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే ఎవరు కూడా రోడ్డు వెడల్పుకు అడ్డం చెప్పరు. తిరువీధులు కరెక్ట్ గా ఉంటే బైపాస్ రోడ్ లో ఉండేటువంటి డెవలప్మెంట్ తిరువీధుల్లో జరిగేది, ఖచ్చితంగా తిరువీధుల్లో ఉండేది. ఈ రోజు మా యొక్క ఇండ్లు ఉండేటువంటి పరిస్థితి ఏంటి, బైపాస్ రోడ్ లో ఉండేటువంటి ఇండ్ల పరిస్థితి ఏంటి? మా దగ్గర మా ఇల్లు ముందర ఉండేటువంటిది బహుశా పోతే ఒక 50 లక్షల రూపాయలు దాకా పోతుంది. అదే ఇల్లు బైపాస్ రోడ్ లో ఉంటే 2 కోట్లు పోతారు. ఈరోజు బైపాస్ రోడ్ లో ఉంటే 2 కోట్లు. మేము సరదాగా చెప్పేవాళ్ళం, వేపల సుభాన్ గారు అప్పుడు ఊర్లో ఇల్లు కొనుక్కునేటువంటి అని చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మన ఆస్తుల విలువ పెరుగుతుంది. దీంట్లో కొన్ని సందర్భాల్లో టెక్నికల్ గా ఉంటాయి. సుబ్రాజ్ సార్ ఇంతకుముందు చెప్పారు, అప్పుడు ఉండేటువంటి 2013 నేను కూడా ప్రసాద్ గారితో అన్నా, ఓకే 2013 ప్రకారము ఆ యొక్క కాంపెన్సేషన్ వస్తే అంతకన్నా మించిండేటువంటిది లేదు, డెఫినెట్ గా దాన్ని మనం స్వాగతించాల్సిందే, దానికోసం మొత్తం కృషి చేయాల్సిందే. అది రానటువంటి యొక్క పక్షంలో అవసరమైతే టీడీఆర్ కూడా ఒకసారి మీటింగ్ పిలిచి కన్విన్స్ చేద్దాం సార్, అందరినీ కన్విన్స్ చేద్దాం అనేది నా యొక్క ఉద్దేశం. రెండవది, నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కాదు, అవసరమైతే మొట్టమొదట మా ఇంటి నుంచి ఎంత అవసరమైతే అంత తొలగించి తర్వాత మిగతా మొదలు పెట్టండి అని కూడా చెప్తున్నాను. నాకు తెలుసు దాని వాల్యూ పెరుగుతుందా తెలుసు. ఒక రకంగా అంటే నా స్వార్థం అని అంటాను నేను. నా భూమి ఈ రోజు 50 లక్షల రూపాయలు ఉండేది ఆ రోజు 1 కోటి రూపాయలు అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించకపోవడం ద్వారానే మనం అనేక రకాలైనటువంటి స్ట్రెంగ్తన్ మైండ్తో మనం పనిచేస్తున్నాం. వాటి నుంచి మనం ముందుకు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఏమందంటే, ఇనుము ఎప్పుడు వేడిగా ఉంటే అప్పుడే దాన్ని వంచాలంటారు. ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రసాద్ పథకం కింద వాళ్ళు 150 కోట్లు ఎంతో తెస్తే, సరిగ్గా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. బహుశా భగవంతుని యొక్క దయతో 13 లక్షల కోట్లు ఉండే బడ్జెట్ ఈరోజు 52 లక్షల కోట్లకు పోయింది. కావాల్సిన నిధులు ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆ రోజు దత్తాత్రేయ గారు 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ డిపిఆర్ పంపించడంలో లేట్ అయింది. ఇప్పుడు అట్లాంటిది కాదు, పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు, పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, పని చేసేటువంటి మంత్రులు ఉన్నారు, పని చేయించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోకపోతే మరలా ఈ స్కీమ్స్ వస్తాయో లేదో కూడా తెలియదు. కొన్ని స్కీమ్స్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఆ రోజుల్లో మనం ఉపయోగించుకుంటేనే మనం లాభం పొందుతాం. కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అనేకం ఉన్నాయి, అవన్నీ మేము చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం అక్కడ 40 అడుగుల నుంచి 50 అడుగుల రస్తా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు బైపాస్ రోడ్ అంటే దాదాపు 85 అడుగులు ఉంది, కానీ అంత మనం వెళ్ళలేము. అక్కడ రథోత్సవం దేదీప్యమానంగా జరగడానికి, రథోత్సవం యొక్క
ద్వారా ప్రపంచంలోనే ఇప్పటికే రథోత్సవం కొంత బాగా ఉన్నప్పటికీ ఇంకా దీనికి 10 రెట్లు ప్రచారం పొందడానికి చాలా మంది ఏంటంటే భయపడతారు. ఆ రష్లో ఎక్కడ వస్తాం లేండి సార్, ఎక్కడ చూద్దాం. అదే 40 అడుగులుంటే నాకు తెలిసి జగన్నాథ రథయాత్రకు సమానంగా కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే జగన్నాథ రథయాత్రలో 200 మంది లాగితే రథం వచ్చేస్తుంది. ఇక్కడ 2 నుంచి 3,000 మంది లాగినా కూడా రథం రాదు. దాని వెనకాల మొద్దులు వేయాలా, ఆ మొద్దులు వేసేటువంటి వాళ్ళకి తలలు పొగుతుంటాయి, కాళ్ళు ఇరుగుతుంటాయి, అయినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకసారి 25 లక్షలు దానికి మొత్తం బ్రేక్స్ తర్వాత ఇంకొక ఈజీగా మూమెంట్ వచ్చేటువంటివి చేస్తామంటే ఇక్కడ ఉండే భక్తాదులు ఎవరు కూడా ఒప్పుకోలేరు. సార్ మాకు స్వామిని ఆ విధంగా మేము సేవించుకుంటేనే మాకు బాగుంటుంది కాబట్టి మాకంత పెద్ద మోపులే ఉండాలా, వెనకాల మొద్దులు అట్లే వేయాలా, అదే ఉత్సాహం రావాలా. ఈ రోజు మనం ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు, తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి రథోత్సవం కానీ, కంచిలో చాలా పెద్దగా జరిగేటువంటి రథోత్సవం కానీ, జగన్నాథ రథోత్సవం కానీ అన్ని నేను చూశాను. కదిరిలో ఉన్నటువంటి ఉత్సాహం మాత్రం నభోతో భవిష్యత్తు అని చెప్పచ్చు. ఆ గోవిందలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడి నుంచి మైక్ ఎంత దూరం వినపడుతుందో అంత దూరం కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా గోవిందలు చెప్తారు. అది మనం ఎక్కడా కూడా చూడలేము. అటువంటి మంచి పవిత్రత ఉన్నటువంటి దీనికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయం వచ్చింది. అంటే బైపాస్ రోడ్లోనే అట్లే వెళ్ళిపోవాలా, ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలా, ఊరంతా కూడా తిరుమలలో ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి తిరువీధులు ఆ విధంగా ప్రశాంతంగా ఉండాలా. నాకు ఒక భక్తుడు బెంగళూరులో వచ్చాడు, దేవస్థానం కోసం అక్కడికి వచ్చాడు. అతను టర్నింగ్ అయ్యేదానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎవరో వచ్చి ఒక స్కూటర్ తగిలించాడు. ఆ డ్రైవర్ వచ్చి దిగుతానే ఆ డ్రైవర్ని పట్టుకొని అతను కొట్టాడు. అతను దేవస్థానాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దేవస్థానానికి పవిత్రంగా నేను వస్తే దీనికి ఎవరికి ఏం సంబంధం లేదు. ఆ డ్రైవర్ ఎవడో, వాడు ఉండేటువంటి ఎదురుండే వాడు ఎవడో, వానికి వచ్చిండేటువంటి ఆవేశాలు ఏమో తెలియదు. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. రోజు అక్కడ ఉండేసేసి చేయలేం కదా. దానికి కంట్రోల్ చేయడం అంటే రోడ్స్ వెడల్పుగా ఉండాలి. అలాగే ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు, ఖచ్చితంగా మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండి ఆ వసతి ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టుగా కేవలం వస్తే నేను కదిరి ఒక్కటే చూస్తాను కాదు. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అనేది పెరిగింది. గతంలో ఎన్నో రోజుల నుంచి తిమ్మమ్మ పరిమాణం అనేది ఉంది, వేమన సమాధి ఉంది, పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి కూడా ఈ మధ్య బాగా అభివృద్ధి అయింది, గరుడ తీర్థం ఉంది, అర్జున తీర్థం ఉంది, కుంతి తీర్థం ఉంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి సామాల గుందిలో అనేక రకాలు ఇవన్నింటినీ కూడా డెవలప్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఆ పవిత్రమైనటువంటి టూరిజం ని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారు. దీంట్లో మతం అనే ప్రసక్తే లేదు. ఊరు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఎవరెవరి ఆస్తుల యొక్క విలువ వాళ్ళకి పెరుగుతాయి. ఎవరైతే ఉండేటువంటిది ఒకరి ఆస్తి పెరగదు, ఇంకొకరి ఆస్తి తగ్గదు. కాబట్టి మనం అందరము సహకరిద్దాం. లాస్ట్ టైం అయితే కొంతమంది ఆవేశంతో కూడా మాట్లాడారు, తిరువీధుల్లో అట్లా కాకపోతే మేమే బండలు తెచ్చి పగలగొడతామని. మన పద్ధతి అది కాదు. మనం అందరినీ కూడా కొంచెం కష్టమైన 2 సార్లు చేస్తామా, 3 సార్లు మీటింగ్ చేస్తామా, ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం అందరము కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వెళ్ళి వాళ్ళని ఒప్పిద్దామా. వాస్తవంగా ఉట్టిలు అనేటివి ఏవైతే ఉన్నాయో అంతవరకు పూర్వకాలంలో రోడ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి మన దగ్గర. ఉట్టికి ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఆలోచన చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని కారణాల వలన సరైనటువంటి వ్యవస్థలు ఆ రోజుల్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోని కారణంగా ఉట్టు కూడా ఆక్రమించబడ్డాయి. ఆ ఉట్టి ఎంతవరకు ఉందో దాని వెనకల 5 అడుగుల వరకు కూడా మొత్తం, ఎందుకంటే ఉట్టి చుట్టూరు ప్రదక్షిణం చేసేవాడు. ఆ రోజుల్లో నరసింహస్వామి వచ్చినప్పుడు భుజాల మీద తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఆ ఉట్టి దగ్గర కొంచెం పెట్టేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క ఉట్టి ఈరోజు గొల్లమ్మ మండపం కానివ్వండి, చలపతి నాయన సత్రంలో ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, మన యొక్క దేవస్థానంలో ఉండే సత్రం ముందర ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, స్టార్టింగ్ లోనే బ్రాహ్మణ స్వామి ఉండేటువంటి వాళ్ళ ఉట్టి కానివ్వండి, అందరినీ ఎవరికి కాంపెన్సేషన్ ఏం చేయాలో అనేటువంటిది మనం క్లియర్ గా ఆలోచన చేద్దాం. దాని వెనకల 5 అడుగుల వరకు కూడా మొత్తం, ఎందుకంటే ఉట్టి చుట్టూరు ప్రదక్షిణం చేసేవాడు. ఆ రోజుల్లో నరసింహస్వామి వచ్చినప్పుడు భుజాల మీద తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఆ ఉట్టి దగ్గర కొంచెం పెట్టేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క ఉట్టి ఈరోజు గొల్లమ్మ మండపం కానివ్వండి, చలపతి నాయన సత్రంలో ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, మన యొక్క దేవస్థానంలో ఉండే సత్రం ముందర ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, స్టార్టింగ్ లోనే బ్రాహ్మణ స్వామి ఉండేటువంటి వాళ్ళ ఉట్టి కానివ్వండి, అందరినీ ఎవరికి కాంపెన్సేషన్ ఏం చేయాలో అనేటువంటిది మనం క్లియర్ గా ఆలోచన చేద్దాం. చేసి
మొత్తం మీద వీటిని కనీసం 40 అడుగుల నుంచి దాని తర్వాత అది వాళ్ళ ఇష్టం, మినిమం 40 feet లేకుండా ఉంటే రథోత్సవం అనేటువంటిది దేదీప్యమానంగా జరగదు. అయితే ఆ యొక్క మధ్యలో ఉండేటువంటి దీన్ని కూడా అవసరమైతే రథోత్సవం జరిగినప్పుడు తీసేసే విధంగా అవన్నీ టెక్నికల్గా తర్వాత ఆలోచన చేస్తాం. అందరము మనం చేసి కదిలిని ప్రశస్తిగా చేద్దాం. అయితే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే ప్రభుత్వ అధికారులకు కూడా సార్ దయచేసి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను కమిటీని వేయాలి. ఊర్లో ఉన్నటువంటి మనలాంటి పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని నామా రామచంద్రయ్య గారు, మణిస్వామి, ఉమామహేశ్వర స్వామి, సుధాకర్, ఇలాంటి జొన్న శేషయ్య గారు, ఇలాంటి పెద్ద మనుషులను కూర్చొని పెట్టి మనం డెవలప్ చేద్దామన్నాం. వెంటనే అధికారులు వచ్చారు, మీరు ఎట్లా చేస్తారు అని. క్లియర్గా ఆ రోజు మొట్టమొదటిసారి నేను అధికారులకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడి ఇది ఉంటుంది, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పిన తర్వాత వారి సహాయం కూడా చూసుకొని నేను కమిటీ వేయలేదు. కానీ డెవలప్మెంట్ ఎలా జరిగింది? కమిటీ మొట్టమొదట తీసుకొని ఒక 10 లక్షలతో డెవలప్మెంట్ మొదలెడితే దాదాపు 850 kgs వెండి రథం తయారైంది. దాదాపు 25 లక్షలతో మొత్తం అంతా కింద ఉండేటువంటి బండల పురుపు తయారైంది. దాదాపు 30 రూములు వచ్చాయి. అప్పటిదాకా వ్యవస్థ చాలా కష్టంగా ఉండేటువంటిది. శాండ్ బ్లాస్టింగ్ అప్పుడు చేయడం జరిగింది. ఒక కళాత్మకంగా వచ్చింది. దేవస్థానం ఆ కళాత్మకంగా ఉంది కాబట్టే ఆకర్షింపబడింది. అనేక రకాలైనటువంటి భక్తులు రావడం అనేటువంటిది జరిగింది. మన యొక్క ఆదాయం పెరిగింది. తర్వాత కందుకుంట ప్రసాద్ గారు కూడా కళ్యాణోత్సవం మనం చేస్తూ ఉన్నాం. ఆ కళ్యాణోత్సవం అనేటువంటిది మిగతా ఊర్ల మాదిరి ప్రచారంలోకి రాలేదని ఇటువైపు మండపానికి మార్చి దాన్ని మొత్తం టీవీలో టెలికాస్ట్ చేసి లైవ్ టెలికాస్ట్ చేసి అంతవరకు కళ్యాణోత్సవం అంటే నామరామచంద్ర గారు చేసిన మహా అయితే ఒక 50,000 లక్ష రూపాయల అలంకరణ జరిగేది. దాదాపు 7-8 లక్షల రూపాయల దాకా వారు సిఎస్ఆర్ ఫండ్స్ లో తెస్తున్నారు. దేవస్థానానికి సంబంధం లేకుండానే ఆయన తీసుకొని రావడం, దాన్ని ఒక కళాత్మక రూపం ఇచ్చిన తర్వాత కళ్యాణోత్సవం కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది, కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇప్పుడు దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అయినా మనకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయంటే ఆ రోడ్లకు వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది, ఆ చెప్పుల స్టాండ్కి సంబంధించి ఇబ్బంది ఉంది, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వాస్తవంగా తేలి యొక్క మన దేవస్థానం ప్రాంగణం చుట్టూరు 6 అడుగులు ఓపెన్ లో ఉండాలనేటువంటిది ఒక ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి కొంత చర్యలు జరిగాయి. బికాస్ ఆఫ్ పొలిటికల్ మళ్ళా ఆగిపోయింది. సో ఎప్పుడైతే ప్రదక్షిణం చుట్టూరు జరుగుతుందో ఆ దేవస్థానం యొక్క కళ పెరుగుతుంది. దానికి కొంత అప్పట్లో కొంత వ్యాపార రీత్యా మనం అక్కడ కొన్ని షాపులు ఇచ్చాం. వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసి ఖచ్చితంగా దేవస్థానం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తిరుమల దేవస్థానం ఏ విధంగా పవిత్రంగా అయితే మొత్తం చుట్టూరు ప్రాకారం అంతా తిరగలిగే అవకాశం ఉందో, నంది దేవస్థానం ఏ విధంగా అయితే చుట్టూరు ప్రాకారం తిరగలిగే అవస్థానం ఉందో, ఇటువంటివి చేయడం ద్వారా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుపడతాడు. ఊర్లో రద్దీ అరికట్టాల, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నుంచి ఊరిని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే చెడ్డిగాంగ 2-3 దొంగతనాలు జరిగినాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనము ఆర్గనైజ్ సెక్టర్ లో బతకడం లేదు, అనార్గనైజ్ సెక్టర్ లేకపోతాం. ఎక్కడ మనకు మానిటరింగ్ అనేది ప్రాపర్గా లేదు. ఈ మానిటరింగ్ ప్రాపర్గా ఎప్పుడు వస్తుందని ఇందాక చెప్పాము. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ పని అయిపోయింది, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇవి వచ్చే రోజుల్లో కొద్ది వరకు పోలీసుకి కూడా టెక్నాలజీ అడాప్షన్ ఉంటే పోలీసింగ్ విల్ బి మచ్ ఈజీయర్. కాబట్టి దాన్ని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు వెహికల్స్ కూడా చెప్పినాను, అది కూడా ఒక 7 వెహికల్ ఇస్తాను తొందరలో. అవన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా ఇస్తాను. మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మా వంతుగా కొన్ని చోట్ల ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాను అంటే జీవన ప్రమాణాలు పెరగల్లా, పౌరులు ఒక సెక్యూర్డ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవితం గడపాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద లాస్ట్ మీటింగ్. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా సాహెబ్ గారు కానీ స్వామి గారు కానీ మీరు అందరూ కూడా మాట్లాడేటట్టుంటే 2 నిమిషాలు మాట్లాడండి. ఇంకా ఎవరైనా స్టేక్ హోల్డర్స్ మాట్లాడేటట్టుంటే కూడా రోడ్డు విస్తరణలో మీ ఆలోచన కూడా చెప్పమని చెప్పేసి తెలియజేస్తూ వచ్చినందుకు విన్నందుకు ఆలోచన చేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ ముందు ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ కింద ట్రీట్ చేస్తాను. దాన్ని అనుసరించుకునే ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం.
మీరు కమిటీ ఫామ్ చేసుకొని నాట్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్, మీరు ఊర్లో పెద్దలు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సంబంధిత అధికారులతో కలిసి ఒక కమిటీ ఫామ్ చేసుకొని మీరు కూర్చొని ఈ రోడ్డు వైండింగ్ కోసం మనం ఏం చేయగలుగుతాము, తిరుమీదులు వెడల్పు చేసుకునే క్రమంలో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేమనేది మీరు కూర్చొని నిర్ణయం చెబితే దానికి అనుగుణంగా ఇంకా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మేము కూడా చెప్తాము. అది తీసుకోవచ్చు, తీసుకోకుండా పోవచ్చు. అంతిమంగా మీ అందరి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా స్టిల్ వి హావ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. మీరు బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో, డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ లో కూడా వీ విల్ ఇన్వాల్వ్. మాకేం అవసరమైంది మాకే ఎక్కువ తెలుసు, వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు. స్వాములకు కానీ సాహెబులకు కానీ నాకంటే ఎక్కువ తెలుసు. ఇంకా చరిత్ర ఉంది. చంద్రమోహన మొదలియార్ ఏదో ఉన్నట్టుంది, చంద్రవదనం మొదలియార్. ఈ గడ్డ అనేది ప్రేమికుల గడ్డ. ఇది ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇదైనారు. దిస్ గాట్ అనే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అందుకే ఇక్కడ మా వాళ్ళు ఎంత లిటిగేషన్ చేసినా ప్రేమ ఎక్కువ మా వాళ్ళకి. వాస్తవం పదం మనకు నాయకులు లిటిగేషన్ చేస్తారు కానీ ప్రజలు చాలా మంది చూడరు. మా కలిగిలో అన్నం పెట్టినట్టు వేరే ఏ నియోజకవర్గంలో అన్నం పెడతారని నేనైతే అనుకోలేదు. మా నవాబులు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా ఇంటికి పోతే పాపం చాలా ప్రేమ పెడతారు. వాళ్ళ దగ్గర నిజంగా ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా బాగా చూసుకుంటారు. వేరే వ్యవహారాలు రాజకీయ నాయకులు చేసి లిటిగేషన్ మేము యుద్ధం చేసుకుంటుంటాం కానీ ఈ ప్లేస్ లో ఎవరు కూడా కక్షలు పెంచుకోరు. బేసిక్ గా కక్షపూరితమైనటువంటి ఆలోచన ఉండవు, మర్చిపోతారు. క్షమాగుణం ఎక్కువ. ఇప్పుడు ఇబ్బంది అంటే పాపం అనేటువంటి ప్లేస్ ఇది, అటువంటి కల్చర్ ఉంది ఇక్కడ. అందుకనే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీరు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇంకా పెద్దలు ఉన్నారు పార్త అన్నది ఇదంతా. ఇది దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ ఇన్ ద లాస్ట్ మీటింగ్. మీకు కూడా తెలియదు అది. ఎస్టీపీలు అనేది ఆల్రెడీ దే హావ్ బీన్ కన్ఫర్మ్. ఒక ఎస్టీపీ పని జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఎస్టీపీస్ కూడా బైపాస్ చుట్టూ వస్తూ ఉన్నాయి. మీ నాలెడ్జ్, అందరికి నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అమృత్ 3లో పెట్టున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా రివర్ వాటర్ ఇస్తాము. ఇప్పుడు అమృత్ 2లో మన టెండర్ అయింది. ఏది చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి కదిరికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం టెండర్ కూడా అయిపోయింది. పనులు కూడా మొదలైంది. 2 సంవత్సరాలు మనం కదిలో రివర్ వాటర్ తాగుతాం కాబట్టి దేర్ విల్ బి సమ్ డ్రాస్టిక్ చేంజెస్ డ్యూరింగ్ డౌన్ ద లైన్ ఇన్ 1.5 years. దాంట్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఎందుకంటే నరసింహస్వామి కృప ఉంది. ఈ ప్రాంతంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆ దేవుడు ఆపేక్ష ఏదైతే ఉందో అన్ని రకాలుగా నెరవేరబోతుంది. మీరు కూడా ప్రజల భాగస్వామ్యం అనేది నిరంతరం ఉండాలి. ప్రభుత్వాలు మా ఆలోచనని బలవంతంగా రూపుతామంటే ఎప్పుడు కూడా అది ఒక సంకల్ప బలంతో అంతిమ ఫలాలు ఇవ్వదు. ప్రజల మనసు గెలిచి, వాళ్ళ నమ్మకాన్ని గెలిచి, వాళ్ళని భాగస్వామ్యం చేస్తేనే ఆ రూపకల్పన అనేది మరింత వేగవంతంగా నడుస్తుందని ఒక ఆలోచన మేరకు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం. దీంట్లో ఎవరినో ప్యాంపర్ చేయాలని కాదు. ప్యాంపర్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ప్యాంపర్ చేయాలనే ఉద్దేశంతో కాదు, కానీ మీ అందరి భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని ప్యాంపర్ చేయాలా, రెస్పెక్టబుల్ గా మిమ్మల్ని పిలిచి ఒపీనియన్ తీసుకోవాలా, కన్సెన్సెస్ రావాలా, మీరు మాట్లాడే ఒక వేదిక ఉండాలా. లేకపోతే ఎవరిని అడగలేదో లేదు అనుకున్నారు చేసేసినారనుకుంటే దానికి ఓనర్ నేనయ్యేకో రాజకీయం లబ్ధి పొందేకో ఆలోచనతో చేస్తున్నది అయితే ఆ రకంగా జరుగుతాయి. కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవని మరొకసారి మీకు క్లియర్ కట్ గా చెప్తున్నాను. కాబట్టి మీ ఆలోచనల మేరకు, మీ అందరి భాగస్వామ్యం మేరకే ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలా. జరగబోయేటువంటి వచ్చే రోజుల్లో 7వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ లో కూడా ట్రై టు అండర్స్టాండ్. మనం కూడా వాస్తవ రూపం దాల్చాలంటే కూడా చాలా కష్టతరమైనటువంటి పని. ఎవరో ఒకరు మొదలు పెట్టాలనుకున్నాం. ఎందుకంటే దీన్ని మొదటి అడుగు విశ్లేషణలో 14 కోట్లు అంటే నిజంగా వాళ్ళే షాక్ అయితే అంటారు. స్వామికే దగ్గర నాకు తెలిసి స్వాములే ఊహించారు 14 కోట్లు వస్తున్నాయి మన దేవస్థానానికి. వస్తాను ఇంకా స్వాములు కూడా వీళ్ళు తక్కువ కూడా ఉన్నారు. వాస్తవంగా భక్తాదులు డోనర్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎన్కరేజ్ చేసి ఇంకా ఆర్గనైజ్డ్ పోగలిగితే స్టిల్ వీ కెన్ మేక్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫర్ ద టెంపుల్ అండ్ దిస్ ప్లేస్. చాలా సంపద సంపాదించుకోవచ్చు ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి కానీ. దాంట్లో వాల్యూ అడిషన్ అనేది మేము సిస్టమ్స్ లో వాల్యూ అడిషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చే ఏదైతే సీసీ కెమెరాలు ఇవ్వడం ఒకటే కాదు, బైపాస్ ను కూడా 7 సంవత్సరాలు పెండింగ్ పెట్టాం. వచ్చిన సంవత్సరంలోనే చాలా ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు ఒక బాటిల్ని క్లియర్ చేసినాం. అది మేము చొరవ తీసుకునే చేసినాం. ప్రభుత్వం బాధ్యతది, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బాధ్యత. ఇక్కడ అయిపోయిన తర్వాత
ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కి ఇమీడియట్ గా రోడ్ వైడింగ్ అంటే జరగని పని. ఆ ప్రయత్నం కూడా చేయాలి. కానీ ప్రజలకు ఒక ఆలోచనలో మార్పు రావాలంటే ఎక్కడ ఒక చోట కేస్ స్టడీ స్టార్ట్ కావాలి. ఫస్ట్ ది షుడ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవంలోకి రావాలా. అందులో భాగంగానే ఊర్లోకి వచ్చేటువంటి హైటెన్నేజ్ వెహికల్స్ కానీ యాత్రికుల కార్లు కానీ ఊర్లోకి రాకుండా కంట్రోల్ చేస్తూ బయట నుంచి బయటకే పాస్ అయ్యేటట్టే మనం రూపకల్పన చేసినాం. ఈఓ గారు మీరు ఈ ఏరియాలో అగైన్ కమిషనర్ అండ్ ఈఓ షుడ్ హ్యావ్ ద కన్వర్జెన్స్ మీటింగ్. మీరు మీటింగ్ పెట్టుకోండి. ఆర్టీఓ గారు పిబిఎస్పీ గారితో మీరు మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని ఒక 7వ తారీఖు ట్రాఫిక్ ఓపెన్ చేస్తుంది బైపాస్. ఆ రోజు మీరందరూ కూర్చొని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. తిరువీధుల వెడల్పులో కూడా 1-3 సార్లు సాయక్ గారిని ఇంకా మౌలానాల్ని వీళ్ళందరినీ అభ్యర్థించేది ఏమంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వచ్చినారు ఇక్కడ, వారితో పాటు అక్కడ ఉండేటువంటి నివాసంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మన సురేష్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దాదాపు ఆయన ఒకసారి పోయినసారి ప్రొటెక్ట్ చేయడం 100 సంవత్సరాల క్రితం పట్టా తీసుకొచ్చినాడు. ఏం సురేష్ ఉన్నా వాస్తవమేనా? 100 సంవత్సరాల పైన తెచ్చినాడు. వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నేను టీడీఆర్ ఇస్తానో లేదంటే జస్ట్ లైక్ దాన్ని పడగొడతా అంటే వాళ్ళకి బాధ ఉంటుంది. మేము మిమ్మల్ని నొప్పించి పనిచేయాలనే మూడులో మాత్రం లేవు. 100% దాన్ని మీరు నమ్మచ్చు ఉన్నారు. We wanted to win your trust and the hearts. మీ నమ్మకాన్ని గెలిచాలనుకున్నాం, మీ మనసును గెలుచుకుని చేయాలనుకున్నాం. మీకు నష్టం కలిగించకుండా మళ్ళీ కూడా చెప్తాను, పార్తాను కూడా మన అడిగాడు ఎందుకు టీడీఆర్ ఇస్తే బాగానే ఉంటుంది కదా. స్టిల్ ఐ బిలీవ్ దట్ టీడీఆర్తో మీ పర్పస్ సర్వ్ కాదు. కాబట్టి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో మీ కాంపెన్సేషన్ ఏదైతే రావాలో ఆ డబ్బులు ఇచ్చే చేస్తాం. మీరు ఆలోచన చేయాల్సిన ఏమంటే ఎంత వెడల్పు కాదనేది ఒకవైపు మనం మీరందరూ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసి అంతే రకంగా మత పెద్దలు కానీ ఆలోచన చేయాల్సింది. ఇటువైపున మసీద్ ఉంది, మసీద్ రూములు ఉన్నాయి. అది ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది మీరు కూడా ఒక ఆలోచన గురించి చెప్పగలిగితే అకార్డింగ్ టు దట్ ఓన్లీ వీ విల్ ప్రిపేర్ ద డ్రాయింగ్స్. మీ డ్రాయింగ్స్ రెడీ చేసేసి గతంలో చేసినారు. ఇదే మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టినారు. వాళ్ళు నిర్ణయం తీసుకొని మమ్మల్ని మీటింగ్ పిలిచినారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మీటింగ్ పిలిచడం అనేది ఐవాష కంటిన్యూ చర్య. మా ఆలోచన లేదు. మిమ్మల్ని ఇన్నిసార్లు శ్రమ పెడతాను, ఇబ్బంది పెడతాను, మీ టైం తీసుకుంటున్నాం. స్టిల్ వీ వాంటెడ్ టు గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్. మీ మనసును గెలుచుకోవాలా, మీ నమ్మకాన్ని గెలవాలని ఒక ప్రయత్నం చేస్తాం. మీరు కూడా దీన్ని సహృదయంతో దీన్ని పాజిటివ్ ఓపెన్ మైండ్ తీసుకొని ఆలోచన చేసి మన అందరి బాగు కోసం సహకరించమని చెప్పేసి కూడా కోరుతాము. దీంట్లో ఎక్కడ కూడా వేరేటువంటి ఆలోచన మాకు లేదు. వి షుడ్ గ్రో, మనం ఎదగల, ఇదే మా ఆలోచన. కాబట్టి మిమ్మల్ని భాగస్వాములు అయ్యేటప్పుడు ఇక్కడ ముందు ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఇదే ట్రీట్ చేస్తున్నాం. దాన్ని అనుసరించుకునే ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకొని करने के इम्प्रूवमेंट के लिए बहुत अच्छी बात है। डेफिनेटली हमारी कमेटी की तरफ से जो भी इसमें आप लोगों को मदद चाहिए, साथ चाहिए, जरूर देंगे, जरूर कीजिएगा। और ये जो एंशिएंट मंदिर है ये हमारे हिंदुस्तान की सभ्यता है और हम सब लोगों को यहाँ पर जिस तरह से पहले से जिस तरह हम चले आए हैं मिलजुल कर इसी तरह रहेंगे। और जब भी जरूरत पड़े, चाहे रोड वाइडनिंग की बात हो या किसी और चीज के इम्प्रूवमेंट की बात हो, तो ये रेडी, इसमें कोई प्रॉब्लम नहीं है। ये सबके लिए है, ये हम सबके लिए है। हम सब एक है, हम सब मिलकर जरूर करेंगे। डेफिनेटली जो भी हमारे से हो सकता है डेफिनेटली वी विल डू। थैंक यू। సుదర్శన నారసుడి యొక్క అనుగ్రహం మనకి ఉంది. సుదర్శనుడిలాగా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా చక్రములే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఇదే విధంగా మన యొక్క దేవాలయంలో పెద్దవాళ్ళందరూ కలిసి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏర్పరిచినారు. అందులో భాగంగా కొన్ని విషయాలు మన కదిరి ప్రజలందరికీ కూడా తెలపాలని నేను ఆ వయసు చిన్నదైనా కూడా దయచేసి నేను చెప్పే విషయాన్ని మీరందరూ కూడా గౌరవిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. మన యొక్క దేవాలయం తీర్థయాత్ర, ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి
విషయంలో మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా దాన్ని తీర్థయాత్రగా మనం అభివర్ణించవచ్చు. తీర్థయాత్రలో యాత్ర మొదటగా శయనం, తర్వాత స్నానం, తర్వాత శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, జ్ఞానము, తర్వాత ధ్యానం, చివరగా భగవంతుడి యొక్క దర్శనం అయిన తర్వాత స్వామివారి ప్రసాదం తర్వాత చివరిగా ధ్యానంతో ఆయన యాత్ర ముగుస్తుంది అన్నమాట. ఈ అన్ని విషయాలను కూడా మన భారత సంస్కృతి చాలా విలువించింది. ఈ విషయంలో మన దేవాలయంలో ఉండేటువంటి ఈ యొక్క 8 ప్రధానమైనటువంటి తీర్థాలు ఏవైతే ఉన్నాయో అవేదో ఒక ఋషి వచ్చి ఊరికే ఒక తీర్థం పెట్టి వెళ్ళలేదండి. ఆ యొక్క తీర్థాలన్నీ కూడా 3 రకాలుగా విభజించబడ్డాయి. ఏమిటంటే దైవము, మానుషికము, పైతృకము అని చెప్పి 3 విభాగాల్లో ఆ తీర్థాలన్నీ కూడా విభాగించబడ్డాయి అన్నమాట. మృదు తీర్థంలో భక్తులు స్నానం చేయవచ్చు, పైతృక కర్మలు చేసుకోవచ్చు, అలాగే స్వామివారికి అభిషేకం చేయవచ్చు. అందుకే దాన్ని పుష్కరిణి అన్నారు. ఆ పుష్కరిణిలో అన్ని విధాలు చేయొచ్చు అన్నమాట. మిగతా దాంట్లకు మాత్రం తీర్థం అని పేరు పెట్టారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆ తీర్థాల్లో మన దేవాలయంలో ఉండే లోపల ఉండేటువంటి తీర్థము భగవంతుడి యొక్క ఆరాధన వ్యవస్థ కోసము, అక్కడ ఉండేటువంటి దేవాలయ విశిష్టత, ఆ జరిగేటువంటి క్రతువుల కోసం ఆ యొక్క తీర్థాన్ని వినియోగించబడింది అనమాట. ఇంకొన్ని ఊరు వెలుపల ఉండేటువంటి తీర్థాలంటే కూడా ప్రజల అవసరార్థం పండుగలు జరుగుతూ ఉంటాయి. ఆ పండుగల యొక్క దీంట్లో అందరూ కదిలి రాలేకపోవచ్చు, అందరూ కాశీ పడలేకపోవచ్చు. కాబట్టి ఆ తీర్థాలని ప్రజల అవసరార్థం పెట్టారు. దాన్ని మానుషికము ఉన్నారు. ఇంకొకటి పైతృక తీర్థాలు 2 ఉన్నాయి మన యొక్క కదిరి విభాగంలో, కదిరి యొక్క ప్రదేశంలో. ఏమిరా అంటే ఒకటి ఆ యొక్క గరుడ తీర్థం. నాకు తెలుసు మా తాతగారు మామూలుగా అమావాస్య కాలంలో వెళ్ళి అక్కడ తర్పణ చేసి వచ్చేవాడు. ఇది మన కదిరి యొక్క పురాతన కాలంలో పూర్వం ఉండేటువంటి మన యొక్క పెద్దవాళ్ళని కూడా ఆచరించుంటారు. కానీ తదనంతర కాలంలో అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క రక్షణ వస్తువులు లేకపోవడం వల్ల, సెక్యూరిటీ లేకపోవడం వల్ల వెళ్ళడం ఆపి ఉండొచ్చు. కానీ ఆ యొక్క శ్వేత పుష్కరిణి, ఆ యొక్క గరుడ తీర్థం అనేది మనము మామూలుగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రం కానీ, ఆ యొక్క రామేశ్వరం కానీ, ఆ యొక్క రామేశ్వరం తిరుపతి అనేటువంటి ఒక క్షేత్రం కానీ, ఆ క్షేత్రాలన్నీ కూడా ఆ యొక్క పైతృక కర్మల కోసమే వినియోగించుకున్న క్షేత్రాలు అనమాట. ఈ రోజున గోకర్ణ క్షేత్రం దాదాపు అంటే 1000 కోట్ల రూపాయల యొక్క అక్కడ వ్యాపారం జరుగుతూ అక్కడ అంతటి ఒక వ్యాపారాత్మకమైన ప్రదేశం ఏర్పడింది అంటే కేవలం పైతృక విషయాలు మన హైందవ సంప్రదాయం ఆ యొక్క విలువించినటువంటి మన తదనంతర ఉన్నతమైన లోకాల్లో ఉండేటువంటి మన పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి క్షేత్రాలు అనమాట. ఆ యొక్క ఆ 2 తీర్థాలకి ఆ యొక్క శక్తి ఉందన్నమాట. స్వయంగా మా తాతగారు వెళ్ళి అమావాస్య కాలంలో వెళ్ళి తర్పణం తీసుకొచ్చేవారు. ఎప్పుడు వెళ్ళినా గరుడ తీర్థానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు మన యొక్క చంద్రస్వామి ఉండేవారు. అక్కడ వాళ్ళే ముందు కాలం వచ్చిన ఆరాధకులుగా ఉండేవాళ్ళు. అక్కడ వెళ్ళినప్పుడు మా తాతగారు అక్కడ వెళ్ళి ఆ యొక్క తర్పణ పెద్దవాడికి తర్పణ ఉండే విషయం అనమాట. కాబట్టి పెద్దవాళ్ళకి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క శ్వేత పుష్కరిణి పాల్గొని ఆ యొక్క గరుడ తీర్థాన్ని ఈ యొక్క పైతృక కర్మలకు వినియోగించే విధంగా మనం అందరూ కూడా వినియోగం మీద తెస్తే మనము కూడా జ్ఞానవంతంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందవాళ్ళు అవుతాము. ఆ యొక్క పుష్కరిణిని కూడా ఆ యొక్క ప్రాంతాలను కూడా పవిత్రత చేకూర్చి ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చే విధంగా కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. కదిరిలో ఉండేవాళ్ళు గరుడ తీర్థానికి వెళ్ళొచ్చు. ఆ యొక్క బెంగళూరు నుంచి అక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది భక్తులు అడుగుతారు, స్వామి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉందా, మా పెద్దవాళ్ళ దగ్గర కార్యాలు చేసే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శ్వేత పుష్కరిణి దగ్గర అటువంటి సౌకర్యాల మీద ఏర్పరచుకుని ఉంటాయి కదా, అక్కడ కూడా స్వామివారి యొక్క కదిరి క్షేత్రంలో మా నాన్నగారికి వెళ్ళి మేము తగ్గిన చేసుకొని వచ్చినామండి అనేటువంటి ఆ యొక్క భావన చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఎంతో మంది భక్తుల యొక్క సౌకర్యాలు వినియోగించుకుంటారు. కాబట్టి ఆ యొక్క పుష్కరుల 2 ప్లేసుల్లో కూడా ఆ యొక్క ఈ యొక్క క్రతువులు వినియోగించుకునే విధంగా మన ప్రజలు మనం కూడా ఆ యొక్క అమావాస్య కాలాల్లో కానీ సంవత్సరాల కాలంలో కానీ వెళ్ళి ఆ యొక్క దేవ పుష్కరులోకి వెళ్ళి
ఆ యొక్క తర్పణాలు చేస్తే మనకు కూడా ఆ యొక్క పుణ్య ఫలితం వస్తుందని అదే ప్రజలందరికీ కూడా పెద్దవాళ్ళ సమక్షంలో తెలుపుకుంటున్నాను. ఓం నమో నారాయణ. వారి రథోత్సవం చేసి వారి వారి యథాస్థానంలో చేరిపోయినారు. తర్వాత ఆ 2 సంవత్సరాలు కూడా ఎవరికి కదిరిలో ప్రతి ఒక్కరికి ఈ గ్రామం చుట్టుపక్కల కరోనా వస్తే కూడా 2-3 సంవత్సరాలు నరసింహస్వామి గర్భంలో పెట్టుకొని కదిరిని ప్రజల్లో కాపాడారు. ఇది నిజం, ఇది సత్యం. మన కదిరికంతా కూడా వాయుపట్టు సూత్రము మంగళసూత్రం ఏది అంటే వెనకుండే పుష్కరిణి పాలబావి ఆ తోరణం. ఆ పాలబావి పైన తోరణం ఉంది కదా, ఆ తోరణమే కదిరి ద్వారం. మన స్వామి ఉండేది 1.5 అడుగు. ఆ మూర్తికి ప్రమాణమే ఆ పుష్కరిణి పైన పాలబావి పైన అటు ఇటు 2 మంటపాలు ఉంది, ద్వారాలు. ఆ ద్వారాలు నరసింహస్వామి ప్రమాణం చేతనే ఆయమ్మ సాసులు చిన్నమ్మ కట్టించింది. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలందరినీ గర్భంలో పెట్టుకొని కరోనా టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా చేసుకున్నాడు. బ్రహ్మోత్సవం జరిగిన తర్వాత మాకు 2వ రోజు ఆర్డర్ వచ్చింది, గుడి మూసేవాలని, భక్తులు ఎవరిని విడవకూడదు ఈ మాదిరిగా. ఆ మాదిరిగా 2.5 సంవత్సరం కదిరి ప్రజలను బ్రహ్మోత్సవం చేసుకొని దిగ్విజయంగా ఆయన కాపాడుకున్నాడు. ఈవేళ ఇంతమంది చేరడం, ఇంతమంది కదిరి గురించి మాట్లాడము చేయడము ఇదంతా కూడా లోపల ఉండే పెద్ద ఆయన మన హృదయాల్లో కూర్చొని అయినా మన కదిరిని ఇలా చేస్తే బాగుంటుంది అని మన కందుకుంట ప్రసాద్ హృదయంలో కూర్చొని మన పాఠశాల గారు కదిరి ప్రజలలో అందరిలోనూ కూర్చొని ఆయన నడిపిస్తున్నారు. ఇదంతా దీనికంతా కూడా సూత్రధారి లోపల ఉండే పెద్ద ఆయన అనుకున్నాడు. ఈవేళ ఇంతమంది చేరినారు. తదాస్తు. కాద్రి క్షేత్రం తిరిగిదనే అభివృద్ధి ప్రసాద ప్రసిద్ధకు అందరూ కూడా ప్రశాంతత జీవితం, నెమ్మదైన భోజనం, మంచి ఆరోగ్య భాగ్యం ప్రతి ఒక్కరికి ఆ నరసింహస్వామి ప్రసాదించడానికి కోరుతున్నాను.